स्वभिज्ञस्वराट् तेने ब्रह्म हृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. నిన్నటి రోజున దేవహూతి తన భర్త అయినటువంటి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళి
కర్దమ మహర్షి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాం? దేవహూతి కర్దముడి దగ్గరికి వెళ్ళింది. ఆమె చేసేటువంటి అనేకమైనటువంటి సేవల్ని చూసి పరమానంద భరితుడయ్యాడు కర్దముడు. చాలా గొప్ప సంతోషంతో ఆవిడ అనేక రకాలుగా సేవలు చేస్తూ తన నియమాన్ని దాటకుండా ప్రవర్తిస్తూ అనేక వ్రతాలు చేసి చిక్కిపోయి శల్యమై ఉన్నటువంటి ఆమెను చూసేటప్పటికి జాలి కలిగింది దానికి. తాను అన్నాడు కదా, నేను స్వధర్మపరాయణున్నై తపస్సు చేశానమ్మా, నా ధర్మాన్ని ఎప్పుడు నేను వీడలేదు. అలా తపస్సు చేయడం వల్ల నాకు సమాధి కూడా లభించింది. ఆ సమాధిలో నేను ఏకాగ్ర చిత్తుణ్ణై భగవంతుణ్ణి ధ్యానించాను. అతని యొక్క అనుగ్రహాన్ని నేను సంపాదించాను. అందువల్ల శోకం కానీ భయం కానీ లేనటువంటి భోగ్య స్థానాలని, భోగ్య పదార్థాలని అన్నిటినీ కూడాను నేను పొందాను. వాటికి ఏ కొదవ లేదు. నా శుశ్రూష చేసి, నా సేవ చేసి కృతార్థురాలు అయ్యావు కనుక దివ్యమైనటువంటి భోగాలు నాతో పాటు నీకు కూడా సంప్రాప్తించాయి కనుక ఇవి మానవ మాత్రులకి దుర్లభమైనటువంటివి. అలాంటి వాటిని నువ్వు కూడా అనుభవించు అని అన్నారు. తన భర్త యొక్క యోగ ప్రభావం అంత గొప్పది అని ఆమెకి తెలుసు. ఆ యోగ ప్రభావం చేత చిత్ర విచిత్రాలైనటువంటి పదార్థాలని సృష్టించడంలో పరమ సమర్థుడు అని తెలుసు. విని ఇంకా ఆనందించింది దేవహూతి. అయితే ఆయనతో అన్నది కదా, తల ఉంచుకొని ప్రేమపూరితమైనటువంటి మాటలతో, నువ్వు చెప్పింది అంతా నిజమే, అందులో ఏ విధంగానూ అబద్ధం లేదు. కానీ మన వివాహ సమయంలో నువ్వు ఒక మాట ఇచ్చున్నావు నాకు. ఉత్తమమైనటువంటి భర్త లభించినప్పుడు ఉత్తమ సంతానం కోసంగా భార్య ఎదురు చూస్తుంది. నేను నీ వల్ల సంతాన ప్రాప్తి కోసంగా నేను ఎదురు చూస్తున్నానయ్యా. నువ్వు ఆనాడు నాకు మాట ఇచ్చావు, ఆ మాట ప్రకారంగా నన్ను అనుగ్రహించు. దానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి స్థానాలని, ఆ యోగ్యమైనటువంటి ద్రవ్యాలని నీకున్నటువంటి యోగ మహిమ చేత వాటన్నిటినీ కూడా సృష్టించి నాతో విహరించు అని కోరింది. భార్య అభిలషించినటువంటి కోరికను గ్రహించి ఆమె యొక్క కోరిక తీర్చడం కోసమని యోగాన్ని అవలంబించాడు. తక్షణమే, వెంటనే, మరుక్షణం ఒక అద్భుతమైనటువంటి, అందమైనటువంటి, రత్నమయమైనటువంటి ఒక దివ్య విమానం ఎదుటగా ప్రత్యక్షమైంది. అది కామగమనం కలిగింది. అంటే మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటే అది వెళ్ళిపోతుంది అంతే. అలాంటి అద్భుతమైనటువంటి విమానాన్ని చూసింది దేవహూతి. ఒకవైపు తన వంక చూసుకున్నది. అందమైన ఆ విమానాన్ని చూసి తన వంక చూసుకునేటప్పటికే అర్థం చేసుకున్నాడు. అంటే తాను మురికి పట్టినటువంటి శరీరాలతోటి, కాయలు కట్టినటువంటి జుట్టుతోటి ఎంతో కాలం నుంచి ఆ తపస్సులో ఉన్నటువంటి ఆమెకి ఆమె యొక్క శరీరాన్ని, సంస్కారం లేనటువంటి ఆ దేహాన్ని చూసుకోవటప్పటికీ అర్థమైంది. వెంటనే ఆమె యొక్క అభిప్రాయాన్ని గ్రహించిన కర్దముడు తాను అన్నాడు, అమ్మా మీరేం పర్వాలేదు, నారాయణుడు చాలా పరమానందంతో ఉన్నప్పుడు ఆయన కంటి నుంచి రాలిపడినటువంటి నీటి బిందువులు ఏదైతే ఉన్నాయో ఆ బిందువులతో ఒక సరోవరం ఏర్పడింది. ఇదిగో ఇప్పుడు మనం ఉంటున్నటువంటి ప్రాంతం అదే అన్నాడు. ఇది బిందు సరోవరం. ఈ బిందు సరోవరంలో ఎవరైనా స్నానం చేస్తే వాళ్ళ కోరికలన్నీ కూడాను అది తీరుస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి బిందు సరోవరంలో నువ్వు ఒక్కసారి స్నానం చేయి అని అన్నాడు. అనేటప్పటికీ దాంట్లోకి దిగింది.
దిగిన తర్వాత ఆవిడకి ఆశ్చర్యకరమైనటువంటి ఒక సంఘటన, అక్కడ ఒక సుమారు 1000 మంది చెలికత్తెలు అక్కడ ఉన్నారు ఆవిడికి స్నానం చేయించి అనేక రకాలైనటువంటి అలంకారాలు చేయడానికి. వాళ్ళందరూ అక్కడ చేరిన తర్వాత ఆవిడికి స్నానాలు చేయించారు, చక్క మంచి లేపనాలు రాశారు, మంచి అలంకారం చేశారు. తన యొక్క సౌందర్యాన్ని చూసుకున్నది అద్దం ముందు. వెంటనే భర్తని తలుచుకున్నది. అక్కడ ప్రత్యక్షమయ్యాడు తాను. ఆ కర్దముడు కూడా ఆమె యొక్క సౌందర్యానికి మోహితుడయ్యాడు. ఇద్దరూ కలిసి విమానాన్ని ఎక్కారు. కుబేరుల్లాగా అన్ని చోట్ల కూడాను తిరిగారు. దేవహూతి యొక్క కోరికని అనుసరించి ఆయన తనని 9 భాగాలుగా చేసుకున్నాడు. అలా ఆమెని ఆనందపరుస్తూ సుమారు 100 సంవత్సరాలు గడిపారు. ఆ తర్వాత ఆ దేవహూతికి 9 మంది ఆడపిల్లలు జన్మించారు. చాలా అందగత్తెలు, అందరూ కూడాను పద్మిని జాతి స్త్రీలే. అలాంటి ఆ సంతానాన్ని చూసి పరమానందభరితులయ్యారు. సరే, ఇక కర్దమ ప్రజాపతి తాను ముందు చెప్పినటువంటి మాట ప్రకారమే సంతానం వరకు మాత్రమే నేను ఉంటాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోతానన్నాడు కనుక తాను సన్యాసం తీసుకోవడం కోసం ఆ దేవహూతి దగ్గర చెప్పాడు. మరి నేను అన్నటువంటి మాట ప్రకారం సంతానం కన్నారు కనుక సంతానం వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోవాలి, నేను సన్యాసం తీసుకోవడానికి వెళుతున్నాను అన్నాడు. కానీ పాపం ఆవిడ చాలా బెంగపడింది. ఆ దేవహూతికి విపరీతమైనటువంటి దుఃఖంతో ఆయన దగ్గర ఆయన మాటని కాదనలేదు, అలా అని తాను అంగీకరించలేదు. అందువల్ల తల ఉంచుకొని నేల మీద కాలి వ్రేలుతో రాస్తూ తాను నెమ్మదిగా ఒక మాట అన్నది. నిజమే స్వామి, మీరు వెళ్ళాలనుకుంటున్నారు, మీరు సన్యాసం తీసుకుంటానని మాట అన్నారు కనుక మీరు సత్యవాక్య పరిపాలకులు కనుక సందేహం లేదు. కానీ ఈ పిల్లలకి వివాహం ఎవరు చేస్తారన్నాడు. ఈ పిల్లలు పెద్దవాళ్ళైతే వారికి వివాహం చేయాలి. వివాహం చేయాలంటే మీరు తప్ప ఇంకా నేనేం చేయగలను అన్నది. కనుక ఆ బాధ్యతని కూడా స్వీకరించి నన్ను అనుగ్రహించండి అన్నది. అంతేకాదు, నేను ఇంతకాలము కూడా విషయభోగాల్లో తేలాను, ఆ విషయభోగాల్లో సంచరించాను, కానీ ఏనాడు పరమాత్మ గురించి కానీ జ్ఞానాన్ని గురించి కానీ నేను ఆలోచించలేదు. కనుక నాకు ఇప్పుడు వైరాగ్యం కలిగింది. ఆ భోగాలన్నీ అనుభవించిన తర్వాత చిట్ట చివరి దశ వైరాగ్యమే. ఆ వైరాగ్యంతో ఇప్పుడు నేను జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నాను, నాకు అనుగ్రహిస్తారా అని అడిగింది. కర్దముడు విన్నాడు. నారాయణుడి యొక్క మాటలు ముందుగా ఆయనకి సాక్షాత్కరించినప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకున్నాడు. దేవహూతితో అన్నాడు, దేవి, నువ్వు ఎన్నో వ్రతాలు చేశావు, నువ్వు పరమ శుచివి, నీకు తప్పనిసరిగా శుభం కలుగుతుంది. అనేక రకాలైనటువంటి నియమాలు పాటించావు, దానం, తపస్సు మొదలైనటువంటివన్నీ చేశావు, భగవంతుడిని సేవించావు. భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నీకు కలిగినటువంటి 9 మంది సంతానమే కాకుండా నీ గర్భంలో సాక్షాత్తు పరమాత్మ అవతరించబోతున్నాడు అని అనుగ్రహించారు. సాక్షాత్తు పరమాత్మ అవతరించబోతున్నారు అని ఉపదేశం చేసి అతను నా కీర్తిని పెంచుతాడు అని అన్నాడు. దేవహూతి భర్త కొన్ని నియమాలు చెప్తే దాన్ని పాటించింది. ఆమె కూడా మళ్ళీ గర్భవతి అయింది. ఆయన అన్నట్లుగానే ఒక కర్రలో అగ్నిహోత్రం ఉంటుంది, దానికి బాగా చిలికితేనే బయటకు వచ్చినట్లుగా దేవహూతి అని చెప్పబడేటువంటి ఈ సమిధలో ఉన్నటువంటి ఆ అగ్ని లాంటి పరమాత్మ ఆవిడ యొక్క గర్భం నుంచి అవతరించాడు. చాలా శుభకరమైనటువంటి సమయం అది. అలా అవతరించేటప్పటికీ కపిలుడు ఉన్నాడు అక్కడే. ఆ ఉన్నటువంటి అవతరించిన సమయంలో సాక్షాత్తు బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడికి వచ్చారు. చాలా ఆనందపడ్డాడు చతుర్ముఖ బ్రహ్మ. దేనికి? అనేక మంది ఋషులతో వచ్చినటువంటి తాను కర్దముడిని చూసి ఆనందపడడానికి కారణం ఏంటంటే, సృష్టి చేయడానికి మిమ్మల్ని సృష్టించాను,
నువ్వు సృష్టి చేసి నాకు ఆనందాన్ని కలిగించావు అన్నాడు. కర్దమా, నువ్వు నిష్కపటంతో, గౌరవంతో చక్కగా నా ఉపదేశాన్ని పాలించి నాకు అద్భుతమైనటువంటి పరిచర్య చేశావు, నాకు సేవ చేశావు. ఎందుకంటే ఒక ప్రమాణం ఉంది లోకంలో, గురువులు ఏది ఆదేశిస్తే దాన్ని సగౌరవంగా పాలించడమే గురుసేవ. గురుసేవ అంటే ఏమీ లేదు, వారికి రోజు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కావలసినటువంటి కార్యాలన్నీ చేయడం సేవ కాదు. అన్నిటికన్నా గొప్ప సేవ ఏమిటి అని అంటే, గురువు ఏదైతే ఆజ్ఞాపించాడో అది ఎంత కష్టతరమైన, అది మనకి ఇష్టం లేకపోయినా వారి యొక్క ఆజ్ఞకి భంగం కలగకుండా తప్పనిసరిగా ఆచరించడమే గురుసేవ. ఎందుకని? వారి యొక్క ముఖ వికాస హేతుభూతమైనటువంటిది అది. సేవ అంటే అర్థమేంటి? వారి ముఖానికి సంతోషం కలిగించు. అది మనకి ఇష్టమా కష్టమా వీటితో సంబంధం లేదు. వారి ఆజ్ఞ అది పాలించాలి, ఫినిష్ అయిపోయింది. దానివల్ల వారికి ఆనందం కలుగుతుంది. నేను చేయలేదు, వారి ముఖం వాడుతుంది. వారి ముఖం వాడింది అంటే నేను మిగిలిన పనులు ఎన్ని చేసినా కూడా చెప్పిన పని చేయనప్పుడు అది వ్యర్థమైపోతుంది. మిగిలిన సేవలన్నీ వ్యర్థమవుతాయి. ఎందుకు? వారికి దీనివల్ల మనసుకి ఆనందం కలగలేదు కనుక మిగిలిన వాటి వల్ల కూడా అంత పెద్ద ఆనందం కలగదు. అంటే అవన్నీ వృధా అయిపోతాయి. అందువల్ల ఆజ్ఞని పాటించడమే ప్రధానమైనటువంటి. నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను అనే భావంలో ఉన్నాము అంటే అది స్వతంత్రత అయిపోతుంది. ఆచార్య ఆజ్ఞకి మనం బద్ధులం కానట్లు అవుతుంది. అది మనకి దోషమే. అట్లాంటి దోషం నీ దగ్గర కనిపించలేదు. ఇక్కడ తండ్రి గురువు కనుక ఆ తండ్రి ఏం చెప్పాడో దాన్ని పుత్రుడు తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటిస్తే తప్పనిసరిగా అతన్ని ఆదరించినట్లే, అతనికి సేవ చేసినట్లే. నీకు నేను తండ్రిని అయినటువంటి నా మాటని నువ్వు గౌరవించి నీకు సన్యాసం తీసుకోవాలి వైరాగ్యంతో నువ్వు ఉన్నప్పటికీ కూడా నువ్వు వివాహం చేసుకొని సృష్టి క్రమంలో నాకు ఉపకరించావు, నాకు సహకరించావు కనుక నువ్వంటే నాకు చాలా ఇష్టమైందన్నాడు. నీకు కలిగినటువంటి సంతానం 9 మంది కూడాను పతివ్రతలవుతారు. వాళ్ళని మరీచి మొదలైనటువంటి ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చి వివాహం చేయి, నీకు కీర్తి కలుగుతుంది. ఈ కుమారుడు సాక్షాత్తు భగవానుడే. ఆ భగవానుడి యొక్క అంశతో వచ్చినటువంటి వాడు, ఇతనికి కపిలుడు అని నామకరణం చేయి. ఆ ప్రాణుల యొక్క కోరికల్ని తీర్చడం కోసమే సాక్షాత్తు ఈయన అవతరించారు అని చెప్పి వాళ్ళందరితో కలిసి హంస వాహనంతో బయలుదేరి వెళ్ళిపోయాడు చతుర్ముఖ బ్రహ్మ వారిని ఆశీర్వదించి. ఆ తర్వాత కర్దముడు తన యొక్క పిల్లలైనటువంటి వాళ్ళందరినీ కూడా మరీచి మొదలైనటువంటి వారికి ఇచ్చి వివాహం చేయమన్నాడు చతుర్ముఖ బ్రహ్మ. తండ్రి గారు చెప్పారు కనుక తండ్రి ఆజ్ఞను పుచ్చుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఒక్కొక్క పిల్లని ఒక్కొక్క మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఆయన యొక్క సంతానంలో 9 మంది పిల్లల్లో కళ అనేటువంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ్ని మరీచి అనేటువంటి ఒక మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. అనసూయ అనేటువంటి పిల్లని అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. శ్రద్ధ అని చెప్పబడేటువంటి ఆమెని అంగిరసుడు అనేటువంటి ఆ అంగిరుడికి ఇచ్చి వివాహం చేశాడు. హవిర్భవు అని చెప్పబడేటువంటి ఆమెని పులశ్చ్యుడు అనేటువంటి ఋషికిచ్చి వివాహం చేశాడు. గతిని పులహుడికిచ్చి చేశాడు. క్రియా అనేటువంటి ఆమెని క్రతుడు అనేటువంటి ఆయనకిచ్చి వివాహం చేశాడు. ఖ్యాతి అనేటువంటి ఆమెని భృగు మహర్షికిచ్చి వివాహం చేశాడు. అరుంధతి అనేటువంటి ఆమెని వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు. శాంతి అనేటువంటి ఆమెని అధ్వర్యుడు అని చెప్పబడేటువంటి మహర్షికిచ్చి వివాహం చేశాడు. ఇలా 10 మందికి ఇచ్చారు. వారందరూ కూడాను వివాహాలు అయిన తర్వాత వారి యొక్క భర్తలతో కలిసి వారి యొక్క ఆశ్రమాలకు వెళ్ళిపోయారు. కపిలుడు భగవానుడు అని తెలిసింది తండ్రి గారికి, ముందే తెలుసు. తపస్సు చేసినప్పుడు నారాయణుడే నీకు జన్మిస్తానని చెప్పాడు. చతుర్ముఖ బ్రహ్మ కూడా దాన్ని మళ్ళీ చెప్పి తన మనస్సులో స్థిరపరిచాడు ఆలోచనని. అయిపోయిన తర్వాత ఆయన భగవానుడని తెలిసినటువంటి తండ్రి
స్వయంగా అతన్ని ఒకరోజు ఏకాంతంగా కలిశాడు. ఏకాంతంగా కలిసి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకు అందరి ముందు తండ్రి నమస్కారం చేస్తే పిల్లవాడికి అది తగినటువంటి విషయం కాదు. అది కాక భగవద్ అవతారం ఎప్పుడు కూడాను గోప్యంగా ఉన్నది కనుక దాన్ని బహిర్పరచడం అనేటువంటిది అంత విషయం కాదు అని అనుకున్నాడు. అనుకొని రహస్యంగా వెళ్ళి ఏకాంతంగా ఆయన్ని సేవించాడు, నమస్కరించాడు. ఆయన పూర్వజన్మల యొక్క పాపం ఏదైతే ఉంటుందో దానివల్ల సంసార బంధంలో పడతారు జనులందరూ కూడా. అలాంటి సంసారంలో పడినటువంటి జనులని దేవతలు ఎంతో కాలానికి కానీ అనుగ్రహించరు. కానీ మేము నీచులం. అలాంటి వాళ్ళమైనటువంటి మా ఇంట్లో నువ్వు అవతరించావు. ఎంత భాగ్యం ఇది, ఎంత దయనిది. మాలాంటి వాళ్ళ ఇంట్లో నువ్వు పుట్టావు, మా పితృ రుణం తీరిపోయిందన్నారు. చాలా సంతోషిస్తున్నాను. మరి నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఆనాడే చెప్పాను, ఇదో వివాహం అయ్యి సంతానం కలిగిన తర్వాత నేను సన్యాసం తీసుకుంటానని. మరి నాకు సన్యాసం తీసుకోవడానికి అనుమతిని అనుగ్రహించు అని ప్రార్థించాడు. సరే, నువ్వు ఆజ్ఞ కోరుతున్నావు కనుక కపిలుడు అంటున్నాడు, నేను చెప్తున్నాను, తప్పనిసరిగా నువ్వు సన్యాసాన్ని స్వీకరించు తండ్రి, స్వేచ్ఛగా సంచరించు. కానీ నీ సర్వకర్మ ఫలాలు అన్నీ నాకే సమర్పించు. అలా సమర్పిస్తూ నువ్వు జీవించు. నీ హృదయం తప్పనిసరిగా నీ హృదయంలో ప్రతిరోజు నన్ను దర్శించుకోగలిగేటువంటి అవకాశం నీకు కలుగుతుందన్నాడు. కపిలుడి యొక్క ఉపదేశాన్ని పొందాడు. కర్దముడు చాలా ప్రసన్నమైనటువంటి చిత్తంతో అరణ్యానికి వెళ్ళిపోయాడు. కఠోరమైనటువంటి తపస్సు చేసుకున్నాడు. తరంగాలు లేనటువంటి ఒక సాగరంలాగా ప్రశాంతమైనటువంటి మనస్సుతో జీవించాడు. చివరికి భక్తిభావంతో కర్దముడు తన శరీరాన్ని వదిలేసి పరమపదాన్ని పొందాడు ఆ అడవిలోని. సరే, కర్దముడు అలా వెళ్ళిపోయిన తర్వాత కపిలుడిని తల్లి అయినటువంటి దేవహూతి కలిసింది. వచ్చి ఆయన బిందు సరోవరం దగ్గరే తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ బిందు సరోవరం దగ్గరికి తాను వెళ్ళి ఒకసారి, స్వామి ప్రభువు, విషయవాసంలో బాగా విసిగిపోయాను. నేను ఇప్పటిదాకా ఎన్నో రకాల విషయాల్ని పొందాను. కానీ నాకు ఇష్టం ఏమిటి అంటే అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి నాకు జ్ఞానం అనేటువంటి దీపాన్ని నువ్వు వెలిగించాలి అని ప్రార్థించింది. సంసార సాగరం నుంచి తరించడానికి జ్ఞానం అనేటువంటిది ఒక నావ అన్నారు కదా. అందువల్ల నేను సంసారం అనే సాగరాన్ని దాటాలనుకుంటున్నాను. నాకు ఇంకా ఈ విషయవాసనతో సంబంధం వద్దు, నాకు జ్ఞానాన్ని ప్రసాదించవయ్యా అని ప్రార్థించింది. అప్పుడు కపిల మహర్షి తాను దేవహూతికి ఉపదేశం చేస్తున్నాడు సాంఖ్యయోగాన్ని. సంఖ్య అంటే ఆత్మ అని అర్థం. ఈ ఆత్మతత్వాన్ని ఉపదేశం చేశాడు. ఈ ఆత్మతత్వాన్ని ఉపదేశం చేశాడు కానీ దీనికి సాంఖ్యయోగం అని పేరు వచ్చింది. సరే, ఆయన అంటున్నారు కదా, ప్రకృతి అనేటువంటిది అమ్మా సత్వ రజస్తమో గుణాలతో కూడుకుని ఉంటుంది. ఇది జ్ఞానాన్ని కప్పేస్తుంది. ఈ జ్ఞానం అనేటువంటిది వాటి చేత కప్పబడి మోహాన్ని పొందుతుంది. అలా మోహం అనేటువంటిది సహజంగా వీళ్ళల్లో ఒక విధమైనటువంటి అజ్ఞానాన్ని పుట్టిస్తుంది. ఏమిటి ఆ అజ్ఞానం? ప్రకృతి వేరు, శరీరం వేరు అయినప్పటికీ, అదే ఆత్మ వేరు అయినప్పటికీ కూడా ఈ రెండు ఒకటే అనేటువంటి భావం కలిగిస్తుంది. అంటే దేహ ఆత్మ భ్రాంతిని కలిగిస్తుంది. దేహమే ఆత్మ అనుకుంటూ ఆ దేహాన్ని పోషించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఆత్మ పోషణ చేసుకోవాలనేటువంటి ప్రయత్నం లోకంలో ఎవ్వరూ కూడా చేయరు. ఈ ఉన్నటువంటి అజ్ఞానం చేత, ఈ శరీరమే ఆత్మ అనుకునేటువంటి అజ్ఞానం చేత తాను చేసే ప్రతి కర్మకి కర్తని నేనే అనుకుంటాడు తాను. అందువల్ల ఎప్పుడైతే తాను కర్తను అనుకుంటున్నాడో దానివల్ల జన్మ, మరణం మొదలైనటువంటివన్నీ అతనికి వచ్చి తీరుతున్నాయి. మృత్యురూపమైనటువంటి బంధం కూడా అతనికి కలుగుతోంది.
సుఖ దుఃఖాల యందు అనుభూతి మాత్రమే ముఖ్యమైంది యథార్థంగాను. అలాంటి పురుషుడు ప్రకృతికి యథార్థంగా అతీతమైనటువంటి వాడు. జీవుడు ఎప్పుడూ ప్రకృతితో సమానం కాదు. జీవుడు చేతనుడు, ఆ ప్రకృతి అచేతన పదార్థం. ఈ అచేతన పదార్థమైనటువంటి ప్రకృతిని నేనే అనుకోవడం అజ్ఞానం కదా అని అంటున్నాడు. కనుక ప్రకృతి పురుషులు భిన్న భిన్నమైనటువంటి వారిని ఆయన వివరించాడు దేవహూతికి. అందువల్ల ఆత్మ వేరు, శరీరం వేరు అని. ఇక ప్రకృతి యొక్క లక్షణాలు ఏమిటో చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. ఏమిటి ప్రకృతి అంటే? ప్రకృతి భేదరహితమైనటువంటిది, అయినప్పటికీ భేదాలకి ఆశ్రయమైనటువంటిది. ప్రకృతి 3 గుణాలకి కూడా పుట్టినిల్లు. అందువల్ల ఎప్పుడైతే 3 గుణాలు ఉన్నాయో అది పరబ్రహ్మ ఎట్లా అవుతుంది? అవ్వలేదు. కనుక ప్రకృతి అనేటువంటిది పరమాత్మ కాలేదు అన్నాడు. అలా అది దేని యొక్క పరిణామం కూడా కాదు. మళ్ళీ ఒకవేళ ఈ ప్రకృతి ఇంకొక దాని యొక్క పరిణామంగా వచ్చింది అని అనుకోవడానికి అది ఇంకొక దేని యొక్క పరిణామము కాదు. అది అవ్యక్తమైనటువంటిది, వ్యక్తం కానటువంటిది. అది సూక్ష్మావస్థలో ఉంది. మూల ప్రకృతి అన్నామే, అదంతా కూడా స్థూలావస్థలో ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నటువంటిదే. దీని నుంచి ఇలా వచ్చేటువంటిది అది అవ్యక్తం. అలాగే నిత్యమైనటువంటిది. ఈ ప్రకృతి కూడా నిత్యం. మనం చెప్పాం కదా మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిలో మిగిలినటువంటివన్నీ చేరిపోతాయి. చేరి అది పరమాత్మలో చేరిపోతుంది. పుట్టేటప్పుడు కూడా అక్కడి నుంచి అలాగే వస్తాయి. కనుక ఇది నిత్యం, సతసదాత్మకమైనటువంటిది. కార్యము కారణము రూపంగా ఇది విలసిల్లుతూ ఉంటుంది. ఈ ప్రకృతి 24 తత్వాలతో కూడి ఉన్నది. 5 భూతాలు, పంచభూతాలు, అలాగే పంచ తన్మాత్రలు, 4 అంతఃకరణాలు, 10 ఇంద్రియాలు. ఈ మొత్తం కలిపి 24 తత్వాల రూపంలో ప్రకృతి ఉన్నది. అయితే 4 అంతఃకరణాలు అన్నారు కదండి, మిగిలినవి అయితే మనకు తెలుసు. కానీ 4 అంతఃకరణాలు ఏమిటి అని అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం అనేటువంటివి 4 అంతఃకరణాలు. వీటితో పాటుగా ఇవే కాకుండా ఈ 24 తత్వాలే కాకుండా కాలం అనేటువంటిది ఒకటి ఉంది, భగవంతుడు అనేటువంటిది ఒకటి ఉంది. ఇవి 2 కూడా ఉన్నాయి అన్నాడు. ప్రకృతి యొక్క గుణాలు 3 ఉన్నాయన్నాం కదా. ఈ 3 గుణాలు కూడాను క్షోభ పొందుతాయి. క్షోభ పొందినప్పుడు చిచ్చక్తి రూపమైనటువంటి వీర్యాన్ని పరమాత్మ ఈ ప్రకృతి యొక్క యోని యందు ఉంచుతాడు. ఎప్పుడైతే అలా ఉంటారో అప్పుడు ప్రకృతి నుంచి మహత్ అనేటువంటిది పుడుతుంది. ఆ మహత్ అనేటువంటిది వెంటనే ఏం చేస్తుంది? అప్పటిదాకా ప్రళయ సంబంధమైనటువంటి అంధకారంతో ఉంటుంది. ఈ ప్రళయాంధకారాన్ని అంతటినీ మహత్తు మింగేస్తుంది, తాగేస్తుంది. ఈ మహత్తత్వం అనేటువంటిది మళ్ళీ వికారం పొంది, ఆ పొందినప్పుడు అహంకారం అనేటువంటిది మహత్తత్వం నుంచి పుడుతుంది. ఈ అహంకారం ప్రధానంగా దీనికి సంకర్షణుడు అని కూడా అంటారు. ఈ అహంకారాన్ని, ఈ అహంకారం మళ్ళీ 3 రకాలుగా ఉంది. అది సాత్వికమని, రాజసికమని, తామసికమని. ఇవన్నీ ఈ 3 రకాలైనటువంటి ఈ మన అహంకారాల నుంచి అనేకమైనటువంటి పుట్టాయి. ఇప్పుడు ఆకాశం మొదలుకొని శబ్దాది ధర్మాలు, వాయువు, మిగిలినటువంటి భూతాలు, ఇప్పుడు చెప్పినటువంటి తత్వం ఏదైతే ఉందో అవన్నీ పుడుతున్నాయి. మహత్తత్వం, అహంకారం, భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం అనేటువంటి 7 దాంట్లో నుంచే పుట్టాయి. ఇది పరస్పరం కలవకపోతే ఈ పురుషుణ్ణి పుట్టించలేవు. ఇవన్నీ కలయిక వల్ల పురుషుడు పుడుతున్నాడు అంటున్నారు. కపిలుడి యొక్క సాంఖ్యయోగంలో ఈ ఉన్నటువంటి ఈ 24 తత్వాలు, భూమి, ఇవి చెప్పబడేటువంటి 7 తత్వాలు చెప్పారే, ఇవన్నీ కూడా కలిస్తేనే పురుషుడు పుట్టాడు అంటున్నారు. అంటే ప్రధానంగా ప్రకృతినే చెప్తారు. భగవంతుడు వాటిల్లో ప్రవేశించిన తర్వాత అవన్నీ కూడాను క్షోభ పొంది వాటిల్లో నుంచి అచేతనమైనటువంటి ఒక అండం పుట్టింది. అయితే మహదాదుల వల్ల పుట్టినటువంటి హిరణ్మయమైనటువంటి అండం ఏదైతే ఉన్నదో ఎంతో కాలం అది నీళ్లలో ఉన్నది.
ఆ అండకోశం నుంచే విరాట్ పురుషుడు అనేటువంటి వాడు ఆవిర్భవించాడు. అతనికి ఇంద్రియాలు ఏర్పడ్డాయి, ఇంద్రియాది దేవతలు ఏర్పడ్డారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ పంచభూతాలు ఉన్నాయి చూసారా, ఈ పంచభూతాల యొక్క క్రియలేమిటి అది కూడా వివరించాడు. పంచభూతాలు ఏం చేస్తాయి అనేటువంటి దాని గురించి చెబుతూ, ప్రధానంగా మనం నీరు చూస్తున్నాం, ఆకాశాన్ని చూస్తున్నాం. ఈ ఆకాశం ఏం చేస్తుంది? ప్రాణులన్నిటికీ కూడా నివసించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఖాళీ స్థలం అన్నమాట. ఒక వ్యక్తి అక్కడ నివసించడానికి కావలసిన ఖాళీ స్థలాన్ని ఆకాశం అంటారు. సరే, ఆ ఆకాశం అనేటువంటిది ఎక్కడుంటుంది? అందరికీ బయట లోపల కూడా ఉంటుంది. లోపల ఆకాశం ఉంది, బయట కూడా ఉన్నది. అలాగే ప్రాణులన్నిటికీ, ఇంద్రియాలకి, మనస్సుకి లేదా ఆశ్రయమైనటువంటి విధానంలో అది ఉంటుంది. మరి ఆకాశం అంటే ఖాళీ స్థలం, అది ప్రాణులన్నిటికీ అవకాశాన్ని కల్పిస్తుంది అంటే దానికి ఆశ్రయం కూడా అవుతున్నది అని అర్థం. అట్లాంటి లక్షణాలు కలిగినటువంటిది ఆకాశం అయితే, ఇక వాయువు ఉన్నది, ఇది మృదుత్వాన్ని కలిగి ఉన్నది. వాయువు అనేటువంటిది మృదుత్వాన్ని కలిగి ఉన్నది, కఠినత్వాన్ని కలిగి ఉన్నది, ఉష్ణత్వాన్ని కలిగి ఉన్నది, శీతలత్వాన్ని కలిగి ఉన్నది. ఇవన్నీ కూడా వాటి యొక్క స్పర్శ లక్షణాలు. వాయువుకి ప్రధానంగా స్పర్శ. ఆ స్పర్శ లక్షణాలన్నీ కూడా ఇలా ఉంటాయి. మృదుత్వం, కఠినత్వం, ఉష్ణత్వం, శీతలత్వం అనేటువంటివన్నీ కలిగి ఉంటాయి. ఇంకా వాయువు అనేటువంటిది వృక్షాల యొక్క శాఖల్ని కదిలించడాన్ని మనం చూస్తున్నాం. వాయువు వల్లనే అవి ఇదవుతాయి. అలాగే తృణాలన్నింటినీ కూడాను, అంటే గడ్డి మొదలైనటువంటి వాటన్నింటినీ కూడా కదిలిస్తాయి. అలాగే వాయువు యొక్క ఇంకొక పని ఏమిటి అంటే గంధం, పుష్పాల నుంచి వచ్చేటువంటి గంధాన్ని మోసుకొని వచ్చి మన ఘ్రాణేంద్రియం దాకా మోసుకొని వచ్చేటువంటి పని కూడా దానిదే. అలాగే చందనాదులు, ఈ చందనాదుల్ని మొదలైనటువంటి వాళ్ళు, అది చందనాది గంధాలు అనుకోండి, ఆ గంధాలన్నింటినీ కూడా తెచ్చేటువంటిది వాయువే. ఈ విధంగా వాయువు అనేక రకాల క్రియలు చేస్తూ మనకు ఉపయోగపడుతూనే మనలో కూడా ప్రాణవాయువుగా ఉండి ఈ ప్రాణాలకి రక్షణ కల్పిస్తున్నది. అంటే మనని మనం నివసించడానికి ఇది కారణం కూడా అవుతున్నది. అలాగే ఇంకొకటి తేజస్సు. ఇది ద్రవ్యాలకి ఆధారమై ఉంటున్నది, ఆకారాన్ని కలగచేస్తున్నది. ఇప్పుడు ఒక కట్టె ఉన్నది, ఆ కట్టె అనేక రకాల వంకరలతో ఉన్నది. దాన్ని కాల్చాం, అది లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, వంకరగా ఉన్నా, ఎలా ఉన్నా ఆయా రూపాలతో ఆ అగ్ని కూడా మారగలిగేటువంటి స్వరూపం, పరిణామం ఉన్నది దాని దగ్గర. అలాగా వస్తువుని ప్రకాశింపచేయడంలోనూ అగ్ని యొక్క ఇది ఉన్నది. ఏదైనా ఒక పదార్థాన్ని ఉడికించడంలోనూ అగ్నికి గొప్ప ఇది ఉన్నది. కానీ అగ్ని చల్లదనాన్ని దొంగతనం చేస్తుంది, దొంగిలిస్తుంది అది. అలాగే మనకి ఆకలి దప్పులు కలిగించడానికి అగ్నే ప్రధానమైనటువంటి కారణం. ఆకలి కలిగినప్పుడు భోజనం చేయాలి, జలపానం చేయాలి అంటే నీటిని తాగాలి అని అనుకోవడాన్ని కూడా కలిగించేది అగ్నే. ఇక రసం అనేటువంటిది ఉంది అమ్మ. ఈ రసం సహజమైనటువంటి దాని యొక్క గుణ ప్రకారంగా అది మధురమైంది. కానీ అది వాటితో కొన్ని ద్రవ్యాలు కనుక కలిపితే రుచులు కూడా మారుతూ ఉంటాయి. ఉప్పగాను, చవ్వగాను, లేక వగరుగాను, అలా అనేక రకాలైనటువంటి. ఇది తడపడంలోనూ, మట్టి మొదలైనటువంటి వాటిని ముద్దగా చేయడంలోనూ, మనిషిని బ్రతికించడంలో కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది నీరు. అందుకే జలానికి ఏమిటి పేరు? ధారకం అంటారు. పోషకం అంటే తినే పదార్థం, ధారకం అంటే తాగేటువంటి నీరు, అంటే ప్రాణాన్ని ధరింపచేస్తుంది. కనుక ప్రాణాన్ని ఇస్తుంది, అలాని బ్రతికించడంలోనూ తాపాన్ని దొంగిలిస్తుంది. ఇది అగ్నేమో శీతలాన్ని దొంగిలిస్తుంది, ఈ రసం అనేటువంటి జలమేమో తాపాన్ని దొంగిలిస్తుంది. మృదువుగా చేయడంలోనూ, ఎంతో తడిసినటువంటి
వాటిని అంటే ఇప్పుడు చూడండి, బావులు ఉంటాయి. ఈ బావుల్లో ఉండేటువంటి నీటిని మనం తోడతాం. ఎంత తోడినా మళ్ళీ ఊరేటువంటి స్వభావం కూడా కలిగినటువంటిది అయి ఉంటుంది. ఇలాంటి నీటి యొక్క జలం యొక్క లక్షణాలు ఇలా ఉంటాయమ్మా అని పంచభూతాలకు సంబంధించినటువంటి లక్షణాలని కూడా ఈయన చెప్పారు. చెప్తూ ఇంద్రియాలు ఏర్పడ్డాయి, విరాట్ పురుషుడు లేచాడు, అతనికి ఇంద్రియాలు వచ్చాయి, అలాగే ఇంద్రియాది దేవతలు కూడా అందులో నుంచి అవతరించారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇవన్నీ మొదట్లోనే. ఇక్కడ సాంఖ్యయోగంలో కూడా అది చెప్తున్నారన్నమాట. అయితే నీటిలో ప్రతిబింబించినటువంటి సూర్యుడికి ఆ నీటి యొక్క గుణాలేవి అంటవు. అలాగే ఈ పురుషుడు అంటే జీవుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవుడికి కూడా ప్రకృతి యొక్క గుణాలు అంటవు అన్నాడు. ఈ జీవుడు మాత్రం ఉన్నది ప్రకృతిలోనే, కానీ అంటవు. అందుకు కారణం ఏమిటి అంటే అతను నిర్గుణుడై ఉండడమే. ఈ జీవుడికి ఏమీ గుణాలు ఉండవు, శరీరంతో కలిసినప్పుడు ఈ విధమైనటువంటివి ఉంటాయి అని అంటున్నాడు. అయినప్పటికీ నిర్గుణుడైనప్పటికీ కూడా ప్రకృతి యొక్క సంబంధంతో అహంకారం చేత, అహంకారం అనేటువంటి గుణాలు కలిగి ఇదిగో వాటి చేత మోహితుడవుతున్నాడు. కర్మ దోషం వల్ల ఇతను ఏం చేస్తున్నాడు, ఆయా కర్మలు చేసి ఆ ఉన్నటువంటి గుణాల యొక్క ప్రకోపం వల్ల కర్మలు చేయడం, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి పాపపుణ్యాలను అనుభవించడం కోసం దేవ తిరియక మనుష్య స్థావరాది రూపంలో పుట్టడం జరుగుతోంది. ఇతను ఈ లోకంలో పుట్టడానికి కానీ ఈ లోకం నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కానీ ప్రధానమైనటువంటి కారణం మనస్సు అన్నాడు. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని, బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం ఈ మనస్సు అన్నాడు. పరమాత్మతో అనురక్తి పొందకపోతే అది సంసారాన్ని ఇస్తుంది. పరమాత్మతో అనురక్తిని పొందగలిగితే అది మోక్షాన్ని అనుగ్రహిస్తుంది. దుష్ట మార్గాలకి పరిగెత్తుతూ ఉండేటువంటిది మనస్సు ఎప్పుడు కూడా. అలాంటి ఈ మనస్సుని భక్తి యోగంతోనో వైరాగ్యంతోనో లొంగ తీసుకోవాలి యోగ సాధకుడైనటువంటి వాడు. ఏకాగ్రమైనటువంటి చిత్తంతో, నిష్కపటమైనటువంటి భావనతోటి భగవంతుని యొక్క కథలన్నింటినీ వినాలి. సర్వ ప్రాణుల మీద కూడా సమమైనటువంటి భావన కలిగి ఉండాలి. ఆసక్తిని పూర్తిగా వదిలిపెట్టాలి. బ్రహ్మచర్యాన్ని ఆచరించాలి. మౌనవ్రతం అనేటువంటి దాన్ని ఆచరిస్తూ స్వధర్మాన్ని పాలించేటువంటి వాడు కావాలి. అతను ఎప్పుడూ కూడా దొరికిన దానితో తృప్తిపడి జీవించగలిగేటువంటి వాడు కావాలి. ఏకాంతవాసంలో శాంతంగా జీవించడానికి అలవాటు పడాలి. సర్వజన ప్రియంగా ఉండేటువంటి దయ, ధృతి మొదలైనటువంటివి కలిగి ఉండాలి. ఈ గుణాలని తన శరీరం మీద కానీ లేదా భార్యాపుత్రుల మీద కానీ అహంకారం అనేటువంటిది వదిలేసేయాలి. అంటే అహంకారం అంటే అహంకారంతో పాటు మమకారం. తన శరీరం మీద అహంకారం, మిగిలినటువంటి వాళ్ళ మీద మమకారం, రెండు కూడా వదిలేయాలి. అట్లా ఎవరైతే సాధన చేస్తారో ఓ అమ్మా, వాళ్ళు ప్రకృతి పురుషుల యొక్క తత్వాన్ని బాగా తెలుసుకోగలుగుతారు. అలా ఈ విధంగా కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పాడు కపిల మహర్షి. అయితే తల్లికి ఒక సందేహం కలిగింది. నాయనా, ప్రకృతిని పురుషుణ్ణి అవగతం చేసుకోవాలి కనుక ఇలా ఉండాలి అని అన్నావు, బాగానే ఉంది. కానీ ప్రకృతి నుంచి పురుషుణ్ణి కానీ పురుషుడి నుంచి ప్రకృతిని కానీ విడదీయడం చాలా కష్టం కదా అన్నది. ఎందుకని? ఈ రెండు కలిసే ఉంటున్నాయి. ప్రకృతి అంటే శరీరం, పురుషుడంటే జీవుడు. ఈ జీవుణ్ణి ప్రకృతిని విడదీయటం ఎప్పుడు? అలా విడదీయటం అనేటువంటిది కష్టం కదా. ఈ రెండు కూడాను అలా కలిసి చేరితేనే కదా ఒక మనిషి తను కర్మలు చేయడానికి యోగ్యుడు అవుతున్నాడు. కనుక దీని మీద విడదీయలేని ఒక సంబంధం కలిగినటువంటి వీటి మీద ఆ ప్రీతిని పోగొట్టడం ఎలా?
శరీరం మీద ప్రీతి పోతేనే కదా అన్నిటినీ వదిలిపెట్ట. అహం పోతుంది, మమకారం పోతుంది అని. అహం పోవాలి, మమకారం పోవాలి అంటే ఈ ప్రకృతి గుణాలతో ఉన్నటువంటి ఈ పురుషుడికి ఈ శరీరం మీద వ్యామోహం కనుక పోకపోతే కైవల్యం ఎలా కలుగుతుంది? ఈ రెండు ఒకటిదాన్ని ఒకటి విడిచి ఉండలేనటువంటి పరిస్థితిని పొందున్నాయి కదా అని అడిగితే దానికి సమాధానం చెప్పాడు. ఏం పర్వాలేదు, ప్రకృతిలోనే జీవుడు జీవిస్తున్నప్పటికీ కూడా ఈ జీవుడు ఈ ప్రకృతి నుంచి దూరం అవ్వచ్చు అన్నాడు. ఎలాగా? దానికి ఉదాహరణ చెప్పాడు. అమ్మా, ఒక కట్టె ఉన్నది, ఆ కట్టెలో అగ్ని ఉన్నది, నిప్పు ఉన్నది. నిప్పు అంటే లోపల ఉంటుంది. ఆ ఉన్నటువంటి నిప్పుని మనం ఏం చేస్తాం? అరణితో మధిస్తాం, అరణ్ణి మధిస్తాం. ఈ మధించినప్పుడు దాంట్లో నుంచి అగ్ని వస్తుంది. దాంట్లోనే దాగి ఉన్నటువంటి అగ్ని దాని నుంచి బయటకు వచ్చి దాన్నే తగలపెట్టినట్లుగా ఆ కర్ర ఏమవుతుంది? దాంట్లో నుంచి అగ్ని వచ్చేప్పుడు తగలబడుతుందా లేదా? తగలబెట్టినట్లుగా ఈ జీవుడు కూడా తనలోనే ఉన్నటువంటి జ్ఞానాన్ని తాను వెలికి తీసుకున్నప్పుడు ఆ జ్ఞానమే ఈ ప్రకృతిని, శరీరాన్ని నాశనం చేస్తుంది. జ్ఞానం ఎక్కడుంది? మనలోనే ఉన్నది, అంతర్లీనమై ఉన్నది. ఆ అంతర్లీనమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. ఆ అంతర్లీనమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడం అంటే కట్టెలో అంతర్లీనమై ఉన్నటువంటి అగ్నిని మనం ఎలాగైతే వెలికి తీస్తున్నప్పుడు ఆ అగ్ని చేత దహింపబడిందో, మనలో అంతర్లీనమై ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం వెలికి తీసినప్పుడు ఆ జ్ఞానం చేతనే ఈ శరీరం అనేటువంటిది నశించిపోతుందమ్మా అన్నాడు. నిద్రపోయినటువంటి వాడికి కలలు వస్తాయి. ఆ కలలు ఎన్నో అనర్థాలు కలిగిస్తాయి. కానీ మేల్కొన్న తర్వాత ఆ కలలు వీడికి ఏమీ అనర్థాన్ని చేయలేవు, కలిగించలేవు. అలాగే ఒక అజ్ఞానికి ప్రకృతి సంసార రూపమైనటువంటి ఈ ప్రకృతి స్వప్నంలాగా అనర్థాలు కలిగిస్తుంది. కానీ జ్ఞాని అయినటువంటి వాడు ఆ భగవంతుడి మీద చిత్తాన్ని కేంద్రీకరించి ఆ భగవంతుని యొక్క శరీరమే ఈ జగత్తంతా కూడా అని ఎప్పుడైతే తాను భావించగలుగుతాడో అప్పుడు ఆత్మారాముడు అవ్వగలుగుతాడు. అతన్ని ప్రకృతి అనేటువంటిది ఏమీ చేయలేకపోతుంది. కనుక ఈ ప్రకృతిని దూరం చేసుకోగలుగుతాడు ఆత్మారాముడై. అతను ఎన్నో జన్మల వరకు ఆత్మతత్వాన్ని అలా తెలుసుకోగలిగి చివరికి బ్రహ్మలోకాన్ని పొందాలనుకుంటాడు. ఆ బ్రహ్మలోకాన్ని అపేక్షిస్తారు చాలామంది. కానీ అలా బ్రహ్మలోకాలని అపేక్షించకుండా, అంటే ఇతర లోకాలు ఏవైతే భోగలోకాలు ఉన్నాయో వాటన్నిటినీ అపేక్షిస్తారు. అపేక్షించకుండా భగవంతుడి మీదనే భక్తి కనుక కలిగి జీవనం సాగిస్తే ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొందుతారు. జ్ఞానం దానిదాకా కూడా ఉపయోగపడుతుంది. అయితే చాలామంది తమకున్నటువంటి జ్ఞానాన్ని యజ్ఞయాగాదులు చేసి స్వర్గాదుల కోసమో లేకపోతే ఇంకా ఇతరమైనటువంటి లోకాదుల కోసమో బ్రహ్మ పదవుల కోసమో వాటి కోసం ఉపయోగిస్తారు. కానీ ఆ జ్ఞానం మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. కానీ దానికి చేరవలసింది భక్తి. ఆ భక్తితో కనుక భగవంతుడి మీద భక్తి కలిగి భక్తితో కనుక పరమాత్మని జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం సాధించగలిగితే సాక్షాత్తు భగవంతుని యొక్క సాక్షాత్కారం కూడా లభించి పరమానందాన్ని పొందుతాడు అతను. అప్పుడు ఇతనికి అంగశరీరం అనేటువంటిది నశించిపోతుంది, సంశయాలన్నీ కూడాను తీరిపోతాయి, పరమపదాన్ని పొందుతాడు అని అన్నాడు. అయితే తల్లి అన్నది మరి ప్రకృతి సంబంధం కలిగినటువంటి వాడికి జ్ఞానం పొందాలంటున్నాం. జ్ఞానం పొందడానికి ముందు ఈ శరీరాన్ని ముందు మనం సాధన నియమంలో పెట్టుకోవాలి కదా, ఇంద్రియాలని నియమనంలో పెట్టుకోవాలి కదా. మరి ఎలా నేను ఆ జ్ఞానాన్ని పొందగలగాలి? ఆ జ్ఞానాన్ని ఎలా సాధించగలుగుతాను? ఆ సాధన నేను చేసే విధానం ఏమిటి?
ఏం చేస్తే నేను ఆ పరమాత్మను పొందుతానో, ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని పొందగలిగి, భక్తిని పొందగలిగి నేను పొందుతానో అదే ఆ విధానం ఏమిటో నాకు అనుగ్రహించవయ్యా అని అడిగింది తల్లి. అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు, సహజంగా వ్రతం, నియమం మొదలైనటువంటి వాటిని పెట్టుకొని జీవుడు గనక ప్రయాణం చేస్తే చెడు మార్గాలకి పరిగెట్టుకుంటూ వెళ్ళేటువంటి ఈ మనస్సుని కట్టివేయడానికి ఆస్కారం ఉంటుంది. అలా కట్టివేసి మనస్సును ఎప్పుడైతే కట్టివేస్తాడో అప్పుడు తాను ప్రాణవాయువుని జయించాలి. ఆ ప్రాణవాయువుని ఎప్పుడైతే జయించగలుగుతాడో అప్పుడు ధ్యానం అనేటువంటిది కుదురుతుందమ్మా, ధారణ కుదురుతుంది. అయితే ఇవన్నీ చేయడానికి 8 సోపానాలు ఉన్నాయి. ఆ 8 సోపానాలు చెప్తాను విను. దీని అభ్యాసంతో సాధించాలి. ఏమిటా 8 సోపానాలు అంటే అష్టాంగ యోగ విధి అని చెప్పాడు. అష్టాంగ యోగ విధి, అష్టాంగ యోగాలు అంటూ ఉంటాం కదండి. ఏమిటి అష్టాంగ యోగాలంటే? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పబడేవి. ఈ 8 రకాలైనటువంటి అష్టాంగ యోగాలు ఉన్నాయమ్మా, అది నీకు వివరిస్తాను విను అన్నాడు. మొట్టమొదటిది ఏమిటి? యమం. యమం అంటే ఏంటి? బాహ్యేంద్రియ నిగ్రహం అన్నమాట. బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం అంటే ప్రధానంగా చూడండి, చలిని, ఎండని, ఆకలి దప్పుల్ని, నిద్రని జయించడం. ఇవన్నీ జయించగలగాలి. చలిని జయించగలగాలి, ఎండని జయించగలగాలి. అందుకే పూర్వంలో మహానుభావులైనటువంటి వారు తపస్సు చేసేటప్పుడు మంచి వర్షం కురుస్తున్న నీళ్లల్లో, లేదా కొంతమంది నదిలో మెడదాకా మునిగి తపస్సు చేసేవారు. ఏ కాలమైనా సరే ఆ కాలంలో, ఇప్పుడు చలికాలం వచ్చిందనుకోండి, ఆ నీటి వల్ల వచ్చేటువంటి అనర్థాన్ని సహించగలగటం కోసం. ఎండాకాలం వచ్చిందనుకోండి, మంచి ఎండలో తమ చుట్టూతా అగ్నిని విరేల్చుకొని మధ్యలో ఉండేవారు, వాటిని సహించడం కోసం. అలా తపస్సు చేసేవారు పూర్వంలో. అలాగే ఆహారాన్ని విసర్జించి ఆహారం తీసుకునేవారు కాదు. గాలి తీసుకోవడం, ఆకులు ఆలాలు తీసుకోవడం, కొంతమంది ఫలాలు తీసుకొని ఉండడం, ఇలా ఉండేవారు. కొంతమంది జలాన్ని మాత్రమే తీసుకొని తపస్సు చేసేవారు. అలా నిద్రని జయించేవారు. నిద్రని జయించడం కోసం కూర్చొని తపస్సు చేస్తూ ఉంటే వారికి పగలు లేదు, రాత్రి లేదు, అలా ధ్యానం సాగుతూనే ఉండేది. అలా నిద్రని కూడా జయిస్తూ ఉండేవారు. ఎప్పుడూ శాంతంగా ఉండాలి. యమం అంటే ఎప్పుడూ ఇవి జయించడంతో పాటుగా శాంత స్వభావుడై ఉండాలి. శాంత స్వభావుడై ఉండాలంటే అర్థం ఏంటి? టెన్షన్స్ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎప్పుడూ ఆందోళన మొదలైనటువంటివి, ఏదైనా ఒక కార్యం వస్తే భయం, ఇలాంటివేమీ ఉండకూడదు. నిశ్చలంగా ఉండాలి. ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపులో ఉంచుకోగలిగి ఉండాలి. దీన్ని బాహ్యేంద్రియ నిగ్రహం అంటారు. దీన్నే యమం అని అంటారు. ఇక నియమం అనేటువంటిది ఉన్నది. ఆ నియమం అంటే ఏంటి? గురువు మీద అత్యంతమైనటువంటి భక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి. అలాగే సత్య మార్గం మీద ప్రీతి కలిగి ఉండాలి. అంటే సత్యం పలకటం మీదనే ఎప్పుడూ తాను నిలబడి ఉండగలిగి ఉండాలి. అలాగే మోక్ష సంబంధమైనటువంటి విషయాలని గురించి తెలుసుకోవడంలో బాగా ఆసక్తి కలిగి ఉండాలి. ఆ కలిగినటువంటి ఆసక్తితో అవి తెలుసుకొని దాని యొక్క అనుభవం వల్ల ఆనందాన్ని పొందాలి, సంతోషం. అలాగే సంఘరాహిత్యం, అలాగే దుష్ట సంకల్పాలు నశింపచేసుకోవడం, అలాగే నిష్కామ భావంతో ఉండడం, వైరాగ్యం, ఇవన్నీ కూడా నియమంలో చేరతాయి. మనకు వైరాగ్యం కలిగింది అనుకోండి, మన నియమం
ఇందాక చెప్పినట్టు బాహ్యేంద్రియ నిగ్రహాలు కలిగాయి అనుకోండి, యమం. ఇది అంతరేంద్రియ నిగ్రహం అంటారు దీన్ని. బాహ్యేంద్రియ నిగ్రహం యమమైతే అంతరేంద్రియ నిగ్రహం నియమం. సరే, ఇంకా మిగిలినటువంటి వాటిలో ఆసనం. ఈ ఆసనం అనేటువంటిది పవిత్రమైనటువంటి ప్రదేశంలో కుశలు వేసుకొని ఆ కుశల యొక్క మొదళ్ళు, అంటే మొదళ్ళు కాదు, దాని కొనలు, ఆ కొసలు తూర్పు వైపుకో ఉత్తరం వైపుకో చూసేలాగా పరుచుకొని వాటి మీద లేడి చర్మాన్ని పరిచి స్వస్తికాసనంలో శరీరాన్ని చక్కగా ఉంచుకొని అభ్యాసం చేయాలి అని చెప్తున్నారు ఆసనం. అలాగే ఇంకొకటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం అనేటువంటిది 3 రకాలుగా ఉంది. అది పూరకం అంటారు, కుంభకం అంటారు, రేచకం అంటారు. ఈ పూరకం కొంతమందికి ఎంతెంతసేపు చేయాలి, ఎంతెంతసేపు పీల్చాలి, ఎంతెంతసేపు నిలబెట్టాలి, ఎంతెంతసేపు వదలాలి, ఈ విషయం కూడా మనకి చెప్పాలి. దీంట్లో మొట్టమొదట పూరకం అంటే ముందు గాలిని పీల్చాలి. ఈ గాలిని పీల్చేటప్పుడు అలా ఒక ముక్కుని మోసి ఒక ముక్కుతోనే, ఒక రంధ్రంతోనే మనం గాలిని పీలుస్తాం. ఈ పీల్చిన తర్వాత మూసేస్తాం. దీన్ని కుంభకం అంటారు. అయితే ఎట్నుంచి పీలుస్తామో అట్నుంచి కాక పక్క రంధ్రం ద్వారా వదలాలి. ఆ వదిలేటువంటి దాన్ని రేచకం అంటాం. అయితే ఈ 3 కూడా, పూరకం అనేటువంటిది 16 మాత్రల కాలం గాలిని పీల్చాలట. 16 మాత్రల కాలం. మాత్ర అంటే చిటుక వేసే సమయం. ఇట్లా అన్నప్పుడు ఎంత సమయం అయితే ఉంటుందో దాన్ని మాత్రాకాలం అంట. అలాంటివి 16 మాత్రలు. అంతకాలం పీలవాలి. పీల్చిన తర్వాత సుమారుగా దీన్ని 64 మాత్రల కాలం కుంభకం చేయాలి. అంటే లోపలికి పీల్చినటువంటి గాలిని బంధించి ఉంచాలి 64 మాత్రల కాలం. తర్వాత మళ్ళీ వదలాలి, రేచకం. ఇది 32 మాత్రల కాలం వదలాలి. ఈ విధంగా ప్రాణాయామం అనేటువంటిది చేయాలి. ఈ చంచలత్వాన్ని పొందకుండా చిత్తం స్థిరంగా ఉండేట్లుగా చక్కగా ప్రాణాయామం కనుక చేస్తే గాలిలో ఉన్నటువంటి గాలిలో కానీ అగ్నిలో కానీ కాలినటువంటి బంగారంలాగా ఈ శ్వాసను జయించి యోగి తన యొక్క మనస్సుని నిర్మలం చేసుకోగలుగుతాడట. ఈ ప్రాణాయామం చేయటం వల్ల యోగి యొక్క మనస్సు పవిత్రమవుతుంది. అందుకనే ఏ కార్యక్రమం, భగవత్ సంబంధమైన కార్యం ఏం చేయవలసి వచ్చినా ముందు ప్రాణాయామం చేయండి అంటారు. ఎందుకు? మనశ్శుద్ధి కోసం. మనశ్శుద్ధి కోసం ప్రాణాయామం చేయమంటే అయిపోయి అట్లా కాదు. ప్రాణాయామం ఎలా చేయాలి? ఈ మాత్రల కాలం పెట్టి అలా చేయాలి. అప్పుడు మాత్రమే అది లోపలికి వెళ్ళి బంధింపబడి, ఇంకొకటి ఇది మనస్సును శుద్ధి చేయడమే కాకుండా మనకుండేటువంటి వాత పిత్తాది దోషాలని కూడా పోగొడుతుంది. అది శారీరకంగా ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కనుక ప్రాణాయామం మనం చూడండి, కరోనా వచ్చినప్పుడు ఎక్కువ ఇవే ఉపయోగపడ్డాయి. ప్రాణాయామం మొదలైనటువంటివే వాళ్ళకి యోగా అది చేయించేవారు. తప్పనిసరిగా అది చేసి వాళ్ళు ధరించేవారు. ఇక రెండవది, ఆ తర్వాత వచ్చినటువంటిది ప్రాణాయామం అయిపోయిన తర్వాత ప్రత్యాహారం అంటారు. ఈ ఇంద్రియ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియం ద్వారా వచ్చేటువంటి విషయాలు, ఆ విషయాల జోలికి మనసు ఎప్పుడు కూడా పరుగులు ఎడుతుంటుంది. ఆ మనస్సుని విషయాల జోలికి వెళ్లకుండా నిగ్రహించడం ప్రత్యాహారం అని అంటారు. అలాగే ధారణ అంటే ఎప్పుడైతే విషయాల జోలికి దాన్ని వెళ్ళనివ్వకుండా మనం అడ్డుకోగలిగామో అప్పుడు మనస్సు స్థిరంగా ఉండగలుగుతుంది. కనుక స్థిరంగా ఉండగలిగేటువంటి ఈ మనస్సులో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధరించాలి. ఆ ధారణ అంటాం మనం. తర్వాత ధ్యానం అంటాం.
ఈ ధారణ చేసేటప్పుడు దాన్ని ధరించడం అని అన్నాం కదా, దాన్ని స్థిరంగా ధరించగలిగినప్పుడే ధ్యానం కుదురుతుంది. పరమాత్మని మనస్సులో ధరించినప్పుడే ధ్యానం కుదురుతుంది, లేకపోతే కుదరదు. ఈ ధారణ ఎలా ఉండాలి? ధ్యానంగా మారాలి అంటే అది తైలధారలాగా ఉండాలి. మనం చెప్పుకున్నామా, ఆ ధారణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధరించేటువంటి విధానం తైలధారలాగా మనస్సులో అలాగే సాగుతూ ఉన్నప్పుడు దానికి ధ్యానము అని పేరు. అంటే ప్రాణాయామం మొదలైనటువంటి వాటి చేత మనస్సుని భగవంతుడి మీదకి నిలపగలిగేటువంటి ఒక శక్తి మనస్సుకు వస్తుంది. అంటే మనస్సు పరిశుద్ధం అవుతుంది కనుక ఆ సమయంలో నాసికాగ్రం మీదకి 2 కళ్ళ యొక్క దృష్టిని నిలపాలి. ఈ ముక్కు కొన ఉంటుంది చూసారా, దాని మీదకి 2 కళ్ళ యొక్క దృష్టిని నిలపాలట. అలా ఎప్పుడైతే అలా నిలిపి భగవంతుని యొక్క మూర్తిని ధ్యానం చేయాలి. ఆ ధ్యానం కూడా ఇందాక చెప్పినటువంటి తైలధారలాగా, అప్పుడు అది ధ్యానం అవుతుంది. సరే, ఇట్లా ఉండగా భగవంతుణ్ణి ధ్యానం చేయాలంటే ఏ రూపాన్ని ధ్యానం చేయాలి? కొంతమంది ఏమీ లేదు శూన్యాన్ని ధ్యానించండి అంటారు. కొంతమంది ఒక చిన్న లైట్ పెట్టుకొని ధ్యానం చేయండి అంటారు. కొంతమంది ఎందుకు ఇవన్నీ? ఏకాగ్రతని కుదర్చడం కోసం, మనస్సు ఇతరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఒకదాని యందు స్థిరంగా నిలబడడం కోసం ప్రయత్నాలంతే అవి. నీకు ధ్యానాన్ని కుదర్చడం కోసం ప్రయత్నం అంత మాత్రమే. కానీ ఆ తర్వాత ధ్యానం చేసినప్పుడు కలిగేటువంటి మోక్షం వాటి వల్ల కలగడానికి ఆస్కారం లేదు. మోక్షం కలగాలంటే ఏం చేయాలి? ధ్యానంలో ఎవరిని ఆలోచించాలి అంటే అప్పుడు చెప్తున్నారు మన కపిల మహర్షి తన తల్లికి, అమ్మా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ఆయన నిలిచినట్లుగా వారి వారి యొక్క ఇష్టానుసారం, ఆ భక్తుల యొక్క ఇష్టానుసారంగా నిలిచినట్లుగానో, నడుస్తున్నట్లుగానో, కూర్చున్నట్లుగానో, లేదా పరిమళిస్తున్నట్లుగానో, ఏ రూపంగా అయినా ఎలాగైనా సరే ధ్యానంలో పెట్టుకోవచ్చు పరమాత్మని. అయితే భగవంతుని యొక్క సర్వ అవయవాల మీద కూడా తన యొక్క మనస్సు వెళ్ళాలి. సర్వ అవయవాల మీదకి వెళ్ళేటప్పుడు మొట్టమొదట పాదాల దగ్గర నుంచి వెళ్ళాలి. ఈ పాదాల దగ్గర నుంచి వెళ్ళవలసినటువంటి ధ్యానం ఎలా వెళ్ళాలో కూడా నీకు చెప్తానమ్మా, జాగ్రత్తగా విను అని అన్నారు. ఏంటిటా అంటే, సహజంగా భగవంతుని యొక్క పాదాలు చాలా పవిత్రమైనవి. ఎందుకంటే పవిత్రమైనటువంటి గంగ ఆ పాదాల నుంచే వచ్చింది. అలాంటి పవిత్రమైనటువంటి గంగకి ఉత్పత్తి స్థానమైనటువంటి ఆ పాదాలు మన హృదయంలో నిలుపుకోగలిగితే మనం ధన్యులం అయిపోతాం. అందువల్ల ఆ పాదాలని ముందు నిలబెట్టుకోవాలి. మనం ఎట్లా ధ్యానించాలి? భగవంతుని యొక్క మూర్తిని ఏ రూపంగా ధ్యానించాలో చెప్తున్నారు. ముందు పాద పద్మాలు. అవి ఎలా ఉంటాయి? ధ్వజం, వజ్రం, అంకుశం మొదలైనటువంటి చిహ్నాలు కలిగి ఉంటాయి. ఆ చిహ్నాలు కలిగినటువంటివి పైన నీలమైనటువంటి చర్మం, కింద కమల వర్ణంలో ఉన్నటువంటి చర్మం, ఈ మధ్యలో చాలా సున్నితమైనటువంటి చాలా కొద్దిగా ఎత్తు కలిగినటువంటి పాదపద్మం. ఆ పాదపద్మాన్ని మనం దర్శించాలి. ఈ కింద ఉండేటువంటి ఆ ఎర్రనైనటువంటి కమల పత్రంలాగా ఉండేటువంటి దాని మీద శంఖం, చక్రం, పద్మం ఇలాంటివి చిహ్నాలు ఉంటాయి. ఆయా చిహ్నాలు కలిగినటువంటి దానిలాగా భావించాలి. దాంతోపాటు ఆ పాదానికి వేళ్ళున్నాయి, ఆ వేళ్ళకి గోళ్ళున్నాయి. ఆ గోళ్ళని చంద్రవంకల్లాగా ఉంటాయిట. అవి అందమైనటువంటి తెల్లనైనటువంటి ఆ గోళ్ళని అలా భావించాలట. ఆ తెల్లనైనటువంటి ఆ గోళ్ళు రక్తవర్ణంతో కూడా ఉంటాయట. కొద్దిగా రక్తవర్ణం చేరినటువంటి తెల్లని ఆ గోళ్ళు చంద్రవంకల్లాగా ఉండేటువంటి రూపంలో మనం ఆయా పాదాలని ముందు ధ్యానించాలట. ఆ తర్వాత పాదాల దగ్గర నుంచి పైకొచ్చి ఆ కాళ్ళని కూడా దాటి తొడల దాకా వస్తాం. ఆ తొడలు అవిసి పువ్వులాగా అందమై ఉంటాయట. బలానికి ఇది ఆధారం అన్నట్లుగా ఉంటాయట. అలాంటి ఆ పరమాత్మ యొక్క అందమైనటువంటి
ఆ తొడలను. ఆ తర్వాత పెరుదులుట, అవి పీతాంబరంతో కప్పబడి ఉండేటువంటి మనోహరమైనటువంటి ఆ రూపాన్ని దర్శించాలట. ఆ తర్వాత నాభి కుహరం అంటే బ్రహ్మదేవుడు ఆవిర్భవించినటువంటి నాభి పద్మం, ఆ పద్మాన్ని భావించాలి. ఆ తర్వాత ఆయన వక్షస్థలం, ఇది ఎలా ఉంటుందిట, మరకత మణులలాగా ఉండేటువంటిదిట. మరకత మణుల్లాగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వక్షస్థలం, ఆ వక్షస్థలంలో వేలాడుతూ ఉండేటువంటి హారాలు, ఆ హారాల యొక్క కాంతి చేత నీలవర్ణం కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క శరీరం కూడా అలా ప్రకాశిస్తూ గౌరవర్ణం అంటే తెల్లని వర్ణం కలిగినట్లుగా కనిపిస్తూ ఉంటుందిట ఆ ప్రకాశం చేత. అలాంటి రూపాన్ని ధ్యానించాలట. ఆయన తర్వాత ఆయన వక్షస్థలంలోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కనుక ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవిని కూడా మనం మన ధ్యానంలో భావన చేయాలట. ఆ తర్వాత ఆయన యొక్క కంఠ ప్రదేశానికి వెళ్ళి ఆ కంఠంలో కౌస్తుభమణి చేత ఆ కంఠం ఎప్పుడు కళకళలాడుతూ ఉంటుంది. ఆ కౌస్తుభమణితో ఉన్నటువంటి కంఠాన్ని ధ్యానించాలట. ఆ తర్వాత వారి యొక్క చతుర్భుజాలు ఉన్నాయి, ఆ చతుర్భుజాలని భావించాలి. ఆ చతుర్భుజాల్లో సుదర్శనం అంటే చక్రం, శంఖం, అలాగే గద, పద్మం మొదలైనటువంటివి ధరించినటువంటి ఆ చతుర్భుజాలని భావించాలట. ఆయన యొక్క మెళ్ళో చక్కని వనమాల ఉంటుందిట ఎప్పుడూ కూడా. ఆ పరిమళంతో అద్భుతమైనటువంటి పరిమళానికి ఆకర్షితులైపోయి దాంట్లో ఉండేటువంటి తేనె మధువు కారుతూ ఉంటే దానికోసం అని పరుగులెత్తుకుంటూ వచ్చినటువంటి గండు తుమ్మెదలన్నీ కూడా దాని మీద వాళ్తున్నట్లుగా భావించాలట. తులసి పూల పరిమళానికి గండు తుమ్మెదలు వచ్చేస్తాయి, దాంట్లో ఉండేటువంటి మధువుని స్వీకరించడానికి వస్తాయి. అసలు మనం పరమాత్మకి తులసిని సమర్పిస్తాం, తులసి దళాలతో పాటుగా తులసి పుష్పాల్ని గనక సమర్పిస్తే అనంతమైనటువంటి ఫలంట. తులసి పుష్పాలంటే మహాప్రీతిట పరమాత్మకి. తులసి పుష్పాలు సమర్పించాలి. మనం అవి తీసి పారేస్తూ ఉంటాం, మనకి తెలియదు దాని విలువ. తులసి దళాలు మాత్రమే సమర్పిస్తాం, కానీ ఎండిపోయినటువంటి కంకులు మాత్రం, పుష్పం లేనటువంటి కంకులు మాత్రం సమర్పించకూడదు, పుష్పాలే సమర్పించాలి. లేదా పుష్పం తీయడానికి చిన్నదిగా ఉంటుంది కనుక అది తీయడం కష్టం కనుక పుష్పంతో ఉన్నటువంటి పుష్పాలతో ఉన్నటువంటి కంకుల్ని సమర్పించవచ్చు. ఇదిగో ఇలాగా సమర్పించాలి. అయితే ఆ వనమాలలో తులసి కూడా ఉంటుంది. వనాల్లో ఉండేటువంటి అనేక రకాల రంగురంగుల పుష్పాలు ఉంటాయి, అద్భుతమైనటువంటి పరిమళం. దాంట్లో ఉండేటువంటి మధువు కోసం ఆశపడి వచ్చేటువంటి గండు తుమ్మెదలు దాని మీద వాలుతున్నట్లుగా అందమైనటువంటి ఆ దృశ్యాన్ని భావించాలట. ఆ తర్వాత కౌస్తుభమణి ఉంటుంది ఆయనకి, అది జీవులందరి యొక్క నిర్మలత్వాన్ని తెలియచేస్తుందిట, జీవకోటి యొక్క నిర్మలత్వానికి స్వరూపమైనటువంటిదిట. అలాగే ముఖమండలం, ఆయన యొక్క ముఖం దాకా వెళితే ఆ ముఖంలో మణి మకర కుండలాలు, ఆయన యొక్క కుండలాలు కనిపిస్తాయి. అవి మకర కుండలాలుగా ఉంటాయట, అద్భుతమైనటువంటి కాంతి చేత ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడి నుంచి పైకి వెళితే అక్కడ ముంగురులు ఉంటాయి. ఆయన యొక్క ఆ ముంగురులు ఉంగరాల్లాగా ఉంటాయట అలా తిరిగి, అలాంటి అందమైనటువంటివి. అవి చూస్తే తుమ్మెదల్లాగా అనిపిస్తాయట, అంత నల్లగా ఉంటాయట, నల్లటి ముంగురులట. అలాంటి ఉంగరాల్లాగా ఉండేటువంటి ఆ ముంగురులు తుమ్మెదల్లాగా ఉండేటువంటి ఆ రూపాన్ని భావించాలట. అక్కడి నుంచి ఆయన యొక్క నేత్రాలకు వెళితే ఆ నేత్రాలు మత్స్యాల్లాగా ఉంటాయట, చేపల్లాగా ఉంటాయట. ఆయన యొక్క ముఖానికి వెళ్ళిపోయి నోటి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన యొక్క మందహాసాన్ని సేవించాలట. దొండ పండు లాంటి ఆ అధరాన్ని సేవిస్తూ ఆయన యొక్క మందహాసాన్ని సేవించాలట. ఆ మందహాసం ఎలా ఉంటుందిట, పుష్పంలాగా ఉంటుందిట. అందుకే పరమాత్మ యొక్క నామాలైనటువంటి విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉన్నది, పుష్పహాస. పుష్పహాస అని. ఆయన యొక్క అందమైనటువంటి ఆ చిరునవ్వు పువ్వులాగా ఉంటుందిట, దాన్ని భావించాలట. తర్వాత ఆయన కనుబొమ్మల దగ్గరికి వెళ్ళినప్పుడు అది ధనస్సులాగా ఉంటుందిట. ఆ ధనస్సులాగా ఉండేటువంటి అందమైనటువంటి ఆ కనుబొమ్మల్ని భావించాలట. ఇలా పరమాత్మ యొక్క శ్రీమూర్తిని ధ్యానించాలమ్మా అని కపిల మహర్షి
తన తల్లికి ఉపదేశం చేస్తున్నాడు. ఇలా ఎవరైతే సాధిస్తారో, ధ్యానం చేస్తారో, అలాంటి సాధకుడికి లోకంలో ఇంకా చూడవలసింది ఏది కూడా లేదు, పొందవలసింది కూడా ఏది లేదు. అలా ధ్యానం చేయడం అనేటువంటిది అభ్యాసపూర్వకంగా తాను చేస్తూ 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 స్థిరపరచుకోవాలి హృదయంలో అని. ఎప్పుడైతే అలా చేయగా 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 అతనికి తెలియకుండానే అతనికి పరమాత్మ మీద ప్రేమ అనేటువంటిది కుదురుతుందమ్మా. ఆ హృదయంలో భక్తి అనేటువంటిది నిండుగా చేరుతుంది. ఆ ఆనందం అనేటువంటిది శరీరాన్ని పులకరింపజేస్తుంది. ఎప్పుడైతే ఆ ధ్యానం చేస్తూ ఆ పరమాత్మని దర్శనం చేస్తుంటామో మనకి తెలియకుండానే పులకరింతలు అనేటువంటివి కలుగుతాయి. అలా కలుగుతుంటుంది. అలాగే తెలియకుండానే ఆయన్ని దర్శనం మనసులో చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ కళ్ళ వెంబడ ఆనందాశ్రువులు అలా జాలువారుతూ ఉంటాయి. ఈ విధంగా భగవంతుడి మీద మనస్సుని లగ్నం చేసి పరిపూర్ణంగా స్థిరపరుచుకొని ఆ ధ్యేయ వస్తువు అయినటువంటి ఆ పరమాత్మని తనంతట తానే పూర్తిగా వశం చేసుకోగలుగుతాడు. అంటే అర్థం ఏంటి? ఆ ధ్యానం చేయగా 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 పరమాత్మ ఎందుకు ప్రీతి కలుగుతుంది, ఆయన్ని విడిచి తాను ఉండలేనటువంటి పరిస్థితిని పొందుతాడు. ఇక ఆయన్నే పొందుతాడు చివరికి. అలాంటి పరిస్థితి వస్తుందమ్మా చెప్పాడు. అట్లా చిత్తాన్ని అప్పుడు ఎప్పుడైతే పరమాత్మని ధ్యానం చేస్తూ ఇదే భావ పరంపర మనస్సులో నడుస్తూ ఉంటుందో అప్పుడు మనకి తెలియకుండానే విషయాలన్నీ కూడా మనస్సు నుంచి వెళ్ళిపోతాయి. అప్పుడు మనస్సు నిర్విషయం అయిపోతుంది, ఆశ్రయం లేనటువంటిది అవుతుంది, పరమానందం అనేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతుందమ్మా అన్నాడు. అని దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. నూనె చెల్లిపోయినటువంటి దీపశిఖ, నూనె చెల్లిపోయిందంటే నూనె అయిపోయింది, దాంట్లో నిండుకుంది. ఆ నిండుకున్నటువంటి దీపశిఖ ఏమవుతుంది? కొండెక్కిపోతుంది. అంటే ఆరిపోతుందంట అనకూడదు, కొండెక్కింది అన్నారు. అలా కొండెక్కిపోయింది. అట్లాగే ఈ మనస్సులో కూడా విషయాలనేటువంటి వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది ఆత్మస్వరూపాన్ని మాత్రమే స్మరిస్తూ విషయ పరంపరనంతటినీ కూడా పోగొట్టేసుకోగలుగుతుంది. అంతటా కూడాను ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాడు. ఇక సుఖ దుఃఖాలు అనేటువంటివి అవిద్య వల్ల ఏర్పడ్డాయి కనుక ఆ ఏర్పడినటువంటి ఈ అవిద్య వల్ల సుఖ దుఃఖాలు వచ్చాయి. సుఖ దుఃఖాలు రావడానికి కారణమైనటువంటి మూల కారణం అహంకారం కనుక ఆ అహంకారం కూడా తనకి లేదని తాను తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఈ స్థితిలోకి వెళతాడో అప్పుడు ఇంకా అహంకారం అనేటువంటిది పూర్తిగా వదిలేస్తాడు. ఆ పరమాత్మకి మాత్రమే నేను చెందినటువంటి వాణ్ణి అని మనం మాటలతో అనుకుంటాం, మనస్సుతో అనుకున్నప్పుడే మోక్షం వస్తుంది. మాటలతో అనుకుంటే మళ్ళీ జన్మ వచ్చి దీనికి కంటిన్యూయేషన్ వస్తుంది. కనుక మనస్సుతో దాన్ని భావించాలి. మనస్సుతో భావించాలి అంటే ఈ ధ్యానాదులు చేయగా 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 ఆయన మీద ప్రీతి కలిగితే ప్రీతి వల్ల సాధ్యమవుతుంది తప్ప మామూలుగా సాధ్యం కాదు అని అన్నారు. చివరికి అతను పొందేటువంటి ఆ స్థితి ఎలా ఉంటుంది? ఇలా పరమాత్మ మీద అత్యంతమైనటువంటి ప్రీతి పొందినటువంటి వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందిట అంటే మదిరాపానం చేసిన వాళ్ళలాగా ఉంటుందిట. అదేమిటండి చివరికి తెచ్చి దీంతో పోల్చారేమిటంటే, లేదురా నాన్న, మదిరాపానం చేసినటువంటి వాడికి మత్తెక్కిపోయి తన మీద ఉన్నటువంటి వస్త్రం జారిపోతుందా ఉన్నదా లేదా అనేటువంటి విషయం కూడా ఎలాగైతే తెలియనటువంటి పరిస్థితి వస్తుందో అలాగే పరమాత్మ యందు కనుక మనస్సు లగ్నమయ్యి పూర్తిగా పరమాత్మ యందు కనుక ప్రీతితో జీవించేటువంటి వ్యక్తి ఉన్మత్తుడవుతాడు. ఆ ఉన్మత్తుడైనటువంటి వాడు కూడా ఒక చోట నిలబడలేడు. అలాగే చూడండి, కూర్చున్నవాడు లేవలేడు పరమాత్మని. ఎప్పుడైనా అలాంటి భారమైనటువంటి మనస్సు మీకు కలిగినప్పుడు మీ నోట్లో నుంచి మాట రాదు, కళ్ళు తెరవలేరు, మీరు లేవలేరు, నడవలేరు, పరిగెట్టలేరు, ఇలా ఇంద్రియాలన్నీ కూడాను అచేతనం అయిపోతాయి. అలాంటి పరిస్థితి నిశ్చేష్టుడయ్యాడంటారు చూడండి.
అలాంటి పరిస్థితి వస్తుంది. ఆ పరమాత్మని గనక ఆలోచిస్తూ ఉంటే, ఆత్మతత్వం అనేటువంటిది అవగతమైతే ఆ సిద్ధయోగి యొక్క శరీరాన్ని, అతను తన శరీరాన్ని కూడా విస్మరిస్తాడు. తన యొక్క భార్య పిల్లలు అన్నిటినీ కూడా విస్మరించి ఇవన్నీ కలలాగా భావిస్తాడట. ఇది ఒక కళ అనుకుంటాడు, ఇదంతా ఈ జీవితం కాదు, ఇదంతా కళ అన్నట్టుగా భావిస్తాడట. మండుతున్నటువంటి కర్ర ఉంటుంది, ఆ కర్ర మంటలో నుంచి లేచేటువంటి పొగ ఉంటుంది, ఆ పొగ ఇవన్నీ కూడా అగ్నిలాగానే కనిపిస్తాయి మనకి. మండుతున్నటువంటి కర్రలో ఉన్నటువంటి అగ్ని, నిప్పు కానీ పొగ కానీ ఇవన్నీ ఏమనిపిస్తాయి? అగ్నిలానే మనకి కనిపిస్తాయి. కానీ అగ్ని వేరు, పొగ వేరు కదా. మరి అగ్ని వేరు, పొగ వేరు, కర్రలు కూడా వేరు మళ్ళీ అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి యథార్థంగా అన్నాడు. దేనికయ్యా అనంటే, మనకి తెలుసు అగ్ని వేరు అని తెలుసు, కట్ట వేరు అని తెలుసు, పొగ వేరు అని తెలుసు. కానీ అది మండుతున్నప్పుడు మనం ఏమనుకుంటాం? మొత్తం అగ్నే కనిపిస్తుంటుంది కనుక ఇదంతా అగ్నే అనుకుంటాం. ఏమిటో కాలుతుంది, దాని వెనకాల ఏముందో తెలియటం లేదు అంటుంటాం. మనం చూడం, బయటికి ఏం కనిపించదు, అగ్నిలాగానే కనిపిస్తుంది. అట్లా అన్నమాట. అలాగే దేహంలో గుణవైషమ్యాల వల్ల ఆత్మ ఒక్కటే అయినప్పటికీ అనేక రకాలుగా కనిపిస్తున్నాయి అని సాంఖ్యయోగాన్ని చెప్పారు. భూతాలు, ఇంద్రియాలు, అలాగే అంతఃకరణం, అలాగే జీవముల క్రమాన్ని బట్టి ఆత్మ భిన్నమైనది, జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అని. జీవాత్మ ఎన్నో ఉన్నాయి, ఒకటే ఉంది, కానీ జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. అలాగే ప్రకృతి కూడా వేరయ్యా అన్నాడు. అంటే సాంఖ్యయోగంలో జీవుడు, పరమాత్మ, ప్రకృతి అనేటువంటి మూడు వేరు వేరు అనే అంగీకరిస్తారు. దాన్ని నడిపేటువంటి వాడు, అంటే ఈ జీవుణ్ణి, ప్రకృతిని ఇద్దరిని కూడాను నడిపించేటువంటి వాడు పరమాత్మ. ఈ భగవంతుని యొక్క మాయాశక్తి ఏదైతే ఉందో అది ఊహించడానికి వీలైంది కాదమ్మా. భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే ఆ మాయాశక్తిని కూడా మనం చేరుకోగలుగుతాం, ఇంకొక మార్గమే దీనికి లేదు అన్నాడు. సరే, ఇక భక్తి యోగాన్ని గురించి చెప్తాను వినన్నాడు. దేవహూతికి ఈ జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు, భక్తిని కూడా ఉపదేశం చేస్తున్నాడు. అంటే ముందు అష్టాంగ యోగాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించాలి, ధారణ చేసి చివరికి ఏం పొందాలి? సమాధిని పొందాలి. ఇందాక చెప్పాం కదా, పూర్తిగా లగ్నమైపోయినటువంటి సమాధి అంటే అర్థం ఏంటి? ఇంకా తను బయట ప్రపంచం ఏమీ తెలియనటువంటి ఒక అచేతనావస్థ, ఆ అచేతనావస్థకు వెళ్ళిపోవాలి. ఆ అవస్థలో పూర్తిగా పరమాత్మ తాను మాత్రమే ఉండేటువంటి ఒక స్థితి, అలాంటి స్థితిలో చేరుకోవాలి. అలాంటి సమాధి స్థితి చేరుతారు. అయితే ఆ చేరినటువంటి వాడికి భక్తి యోగం అనేటువంటిది ఉండాలన్నాడు. జ్ఞానం భక్తిలో సమాప్తమవుతుంది. కర్మ జ్ఞానంలో, జ్ఞానం భక్తిలో సమాప్తం అవ్వాలి. కనుక ఆ భక్తి యోగానికి వెళ్ళాలి. కనుక ఆ భక్తిని గురించి చెప్తాను విను. ఆ భక్తి 5 రకాలుగా ఉందమ్మా అన్నాడు. ఏమిటి ఆ 5 రకాలైనటువంటి భక్తి అంటే? తామస భక్తి, రాజస భక్తి, సాత్విక భక్తి, నిర్గుణ భక్తి, ఆత్యంతిక భక్తి అని పేర్లతో 5 రకాలుగా ఉందన్నాడు. తామస భక్తి అంటే ఏంటి? అందులో హింస, దంభం అంటే అహంకారం, అలాగే మాత్సర్యం, వీటి వల్ల సంకల్పించినటువంటి సంకల్పం క్రోధపూరితమై ఉంటుంది. భేద దృష్టితో వీటిని అవలంబిస్తారు. ఇప్పుడు చూడండి, అనేక మంది ఈ పెద్ద పెద్ద జాతరలు చేస్తూ ఇవి పొడుచుకొని అవి పొడుచుకొని చేస్తారు, అహింస రూపంగా, లేదా బలులు ఇవ్వడం, ఇవన్నీ కూడాను తామస భక్తి. భక్తి ఉంది వాళ్ళ దగ్గర కూడా, భక్తి లేదని చెప్పట్లేదు, భక్తి ఉన్నది. వారు విశ్వసించినటువంటి ఆ దైవం ఎవరైతే ఉన్నారో వారి యందు అత్యంతమైనటువంటి భక్తి ఉన్నది, అత్యంతమైనటువంటి శ్రద్ధ ఉన్నది. అందుకోసం వారు మొక్కుకొని దాన్ని ఏదో శూలాన్ని ఇక్కడి నుంచి ఇట్లా పొడి చేసుకొని ఇట్లా తెచ్చుకుంటారు. కాకపోతే ఇది తామస భక్తి అని అన్నారు. అది చూడ్డానికి కూడా అందరికీ భయాన్ని కల్పిస్తుంది.
అది రక్తాన్ని చిందిస్తుంది. ఇదో ఇలా ఉండేటువంటి భక్తి అన్నమాట. ఇక రెండవది రాజస భక్తి. ఈ రాజస భక్తి అంతా కూడా కీర్తి ప్రతిష్టల్ని కోరుతుంది. అంటే తన దగ్గర కొద్దిగా భక్తి ఉంటే దాన్ని ప్రదర్శించుకొని నేను మహాభక్తుడిని అని 10 మంది అంటూ ఉంటే ఆనందించటం, అలాంటి స్థితిని పొందుతుంది. ఇది రాజస భక్తి అంటారు. అలాగే ఈ దానికోసం అని అనేక రకాల ఖర్చులు పెట్టి ఆరాధనలు, విగ్రహారాధనలు, అనేక రకాల పూజలు, గట్రాలు ఇవాళ పూజ చేయించారండి, నా అద్భుతంగా ఎంత ఖర్చు పెట్టారనుకున్నారు అనే కీర్తి ఒకటి వచ్చేసేపటికే, అవునండి నేనే చేశాను, ఎంత బాగా చేశాను, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత కష్టపడ్డాను అంటాడు. అది సంతోషం అన్నమాట. అంటే అలాంటి ఆ కోరిక కోసం, ఆ కీర్తి కోసం, ఆ ప్రతిష్ట కోసం ఎవరైతే చేస్తారో ఆ భక్తి రాజస భక్తి. అందులోనూ భక్తి ఉన్నది, అతని దగ్గర త్యాగం ఉన్నది. డబ్బుని ఖర్చు పెడుతున్నాడు అతను. ఎందుకు ఖర్చు పెడుతున్నాడు? కోరిక కోసం, తన కీర్తి అనేటువంటి కోరిక కోసం. కనుక రాజస భక్తి అంటారు దాన్ని. సాత్విక భక్తి పాపాలని పోగొడుతుంది. సాత్విక భక్తి చాలా ప్రధానమైనది. అది పాపాలని పోగొడుతుంది. కొనడానికి కానీ, లేదా భగవంతుని యొక్క ప్రీతి కొరకు, లేదా శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానాన్ని అనుసరించడం కోసం. అంటే ఏమిటి తాను కొనాలి? పుణ్యాన్ని. తాను ఏం పోగొట్టుకోవాలి? పాపాలు. ఆ పాపాలని పోగొట్టుకుంటూ పుణ్యాల్ని ఎవరైతే సంపాదించాలనుకుంటారో వాళ్ళు సాత్విక భక్తితో ఉంటారు. ఒకటి. రెండవది, ఈ పుణ్య పాపాలతో నాకు సంబంధం లేదు, భగవంతుని యొక్క ప్రీతి కోసమే నేను ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని భక్తితో నేను ఆదరించాలి, అర్చించాలి అని అనుకోవడం ఒకటి సాత్విక భక్తి. ఇంకా రెండవది, శాస్త్రంలో చెప్పారు సాత్విక భక్తి అంటే ఇలా ఉంటుంది. కనుక నేను ఇతరత్ర ఏమీ కోరను. కీర్తి అవసరం లేదు, ఈ దంబాదులు నాకు అవసరం లేదు, నేను ఆయన్ని ప్రశాంతంగా ఏ కోరిక లేకుండా ఆరాధిస్తాను, శాస్త్రం ఇలా చెప్పింది కనుక నేను చేస్తున్నాను అని శాస్త్ర విధాన ప్రకారంగా అనుసరించడం, ఇది కూడా సాత్విక భక్తే అని అన్నారు. ఇంకా నాలుగవది నిర్గుణ భక్తి అని అంటున్నారు. ఇది ఫలాపేక్ష, భేద దృష్టి ఇవేమీ లేకుండా అవలంబించేటువంటి భక్తి. ఇక ఆత్యంతిక భక్తి అన్నారు. ఆత్యంతిక భక్తిలో భగవంతుని యొక్క సేవ తప్ప ఇతరమైనటువంటిది ఏది కోరనటువంటి భక్తిట. భగవంతుని సేవ, ఇవన్నీ చెయ్యి, ఏం చెయ్యి, అదొక్కటే కావాలి. ఇప్పుడు చూడండి, మహానుభావులు ప్రహ్లాదుడో, ధ్రువుడో మొదలైనటువంటి మహానుభావులందరూ కూడా దర్శనం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ధ్రువుడు తాను అడక్కపోయినా భగవంతుడే ఇచ్చేశాడు. నాయన నీకు ధ్రువలోకాన్ని ఇస్తాను, నువ్వు స్థానం కోసం వచ్చావు కదా అని. కానీ ఆయన ఇచ్చి వెళ్ళిన తర్వాత చాలా దుఃఖపడ్డాడు. చీచి నేను అల్పమైన ఈ కోరికలు కోరానే, భగవంతుడిని కోరకుండా. సరే, అది అలా. ప్రహ్లాదుడు ఏం కోరాడు? సాక్షాత్తు పరమాత్మ వస్తే నాకు ఏం అక్కర్లేదు, నిరంతరం నిన్ను గుర్తుపెట్టుకొని నీ యొక్క పాదార విందాల్ని నా మనస్సులో ధ్యానించగలిగితే చాలు, అంత మించి నాకు అవసరం లేదన్నాడు. కనుక మరి ఇంతకాలం నువ్వు సాధన చేసావే, ఇంత అద్భుతమైనటువంటి స్థితికి వచ్చావే, చిట్ట చివరికి ఇదేనా నువ్వు కోరేది? నేనైతే బ్రహ్మ పదవినే కోరుసును. మన లక్ష్మణస్వామి కోరారు చూడండి రామాయణంలో. ఆయన కోరుతారు, నాకు నచ పారమేష్ట్యం నాకపృష్టం, అంటే నాకు స్వర్గం అవసరం లేదు, స్వర్గానికి ఆధిపత్యం అవసరం లేదు, లేకపోతే నాకు బ్రహ్మ పదవి నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది నీ సేవ ఒక్కటే రామా అంటాడు. నాకు ఏమీ అవసరం లేదు, ఏ కోరికలు నాకు లేవు, దేని గురించి నాకు ఆలోచన లేదు అన్నట్లుగా భావన చేస్తూ ఎవరైతే జీవించగలుగుతారో ఆ సేవ తప్ప ఆయనకి సేవ చేయడమే నా ధర్మం అంతే అని అనన్యమైనటువంటి భక్తితో ఇతరమైనది ఏది కోరకుండా చేసేటువంటిది ఆత్యంతిక భక్తి అని అన్నాడు.
ఇదిట పూలలో ఉండేటువంటి పరిమళం గాల్లో కలిసి అప్రయత్నంగానే మన యొక్క ఘ్రాణేంద్రియం దగ్గరకు వచ్చి ఆ ఘ్రాణేంద్రియాన్ని పొందినట్లుగా ఈ భక్తి యోగాన్ని కనుక ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళకు ఉన్నటువంటి వికారాన్ని వదిలించేసుకొని ఆ మనస్సు, వాళ్ళ యొక్క మనస్సు పరమాత్మని పొందుతుందట. అంటే పువ్వుని వదిలేసి పరిమళం ఎలాగైతే వాయువు ద్వారా వచ్చి చేరుతుందో, ఈ భక్తి అనేటువంటి వాయువు ద్వారా ఈ జీవుడి యొక్క ఆత్మ ఈ శరీరం అనే వికారాన్ని వదిలిపెట్టేసి అదిగో ఆ పరమాత్మ యొక్క పాదార విందాల్ని చేరిపోతుంది అని అన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి అమ్మ. అలా చూడకుండా లోకంలో ఒక ఒట్టి బొమ్మలాగానో లేకపోతే ఏదో ఒక పటంలాగానో భావించి పూజ చేయడం అనేటువంటిది నిరర్ధకం అన్నాడు. నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఆ విగ్రహంలో పరమాత్మ ఉన్నాడని భావించు. అందుకే మన సంప్రదాయంలో ఎప్పుడూ కూడాను అది ఏ లోహంతో చేసింది అని చెప్తే నవ్వుతారు. లోహం నీకెందుకు? అది మట్టిదా, లేకపోతే పటమా, లేకపోతే వెండితో చేసిందా, బంగారంతో చేసిందా, ఇవన్నీ అవసరం లేదు. మనకి ప్రధానంగా కావాల్సిందేమిటి? అక్కడ భగవంతుడు ఉన్నాడు. అంతే. ఆ దృష్టితో చూడాలి. అది బొమ్మ, ఇది పెద్దది, అది వెండిది, ఇది బంగారంది, ఇలా భావన చేస్తూ మనం చూసామంటే వాళ్ళు చేసేటువంటి పూజ వేస్ట్. ఎందుకు? అందులో పరమాత్మ ఉన్నాడనే భావన కలిగినప్పుడు భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనుకోవాలి. ఏమండి, భగవంతుడు ఇక్కడే ఉన్నాడా? మా ఇంట్లో ఉన్నటువంటి పూజలో కూడా ఉన్నాడా? పూజా మందిరంలో కూడా ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకని? సర్వాంతర్యామి కదా ఆయన. సర్వాంతర్యామి అయినటువంటి తాను నీవు ఆరాధించేటువంటి దాంట్లో ఎందుకు ఉండడు? కనుక ఇందులో ఉన్నాడు అనే భావంతోనే నువ్వు చేయాలి. ఏమండి, ఇవాళ మరి గ్రహణం అయిపోయింది కదండి, మా ఇంట్లో ఉన్న దేవుళ్ళని కడుగుతున్నామండి అంటారు. దేవుళ్ళని కడగడం ఏమిటి? ఏమన్నా వస్తువు కడగటానికి? భగవంతుడికి తిరుమంజనం సమర్పిస్తున్నాం అన్నారు. అట్లా భగవంతుడు అనే భావం కలిగి నువ్వు ఆరాధన కనుక చేస్తే నీ ఇంట్లో ఉన్నటువంటి పటమైన నువ్వు ఇచ్చేటువంటి ఆహారాన్ని స్వీకరిస్తావు. ప్రధానం అది. సర్వాంతర్యామిని గుర్తుపెట్టుకోవాలంటున్నాడు. స్వాభిమానం కలిగి ఇతరులతో విరోధం ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నటువంటి వాడు అలాంటి ఇతరుల యొక్క దేహంలో ఉన్నటువంటి భగవంతుడితో విరోధించినటువంటి వాడు అవుతున్నాడు. ఎందుకని? సర్వాంతర్యామి పరమాత్మ నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీతో నేను విరోధిస్తున్నానంటే నాకు ఇష్టమైన నా భగవంతుడితో విరోధిస్తున్నట్లే. ఎందుకు? నీ ఉనికి కారణం ఆయనే కదా, ఆయన ఉన్నది కూడా అక్కడే కదా, అక్కడ ఉన్నటువంటి తనతో నేను విరోధిస్తున్నట్లే కదా. కనుక నాకు ఇష్టమైన నా దైవంతో నేను విరోధిస్తున్నట్లే కదా, అది దోషమే కదా అన్నాడు. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి విరోధం అనేటువంటిది కలగకూడదు. ఏదైనా ఒక కారణం జరిగింది, ఆ జరిగినటువంటి కారణం మన కర్మ వల్ల జరిగింది అని భావించాలి. లోకంలో ఎవ్వరూ ఎవరి యొక్క కర్మలకి కారణం కారు. ఎవ్వరూ కారణం కాదు. మనం మాత్రం ఇంకొకరు కారణమని నిందిస్తాం. యథార్థమైనటువంటి జ్ఞానం పొందినటువంటి వాడు ఎవరూ కారణం కాదు, నా పూర్వ కర్మ కారణం దీనికి అని భావిస్తాడు. భరతుడిలాగా. భరతుడు అలాగే కదా భావించాడు. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళాడు. వనవాసానికి వెళ్ళినటువంటి ఆ రామచంద్రుడు ఇతని వల్లనే వెళ్ళాడు అని భరతుడిని అందరూ నిందించారు. ఇతనికి రాజ్యం కట్టబెట్టడానికి వాళ్ళ తల్లి కైకేయి కోరింది. మరి ఇతని కోరి కూడా అయి ఉండకపోతే తల్లి ఎందుకు కోరుతుంది? కనుక ఇతనే దోషి అని అనుకున్నారు అందరూ. కానీ ఇతనికి తెలియని కూడా తెలియదు. చివరికి అందరూ అంటూ ఉంటే, నిందిస్తూ ఉంటే కొంతమంది అన్నారు, చిచి నువ్వెందుకు దోషి అయ్యావయ్యా, నీ తండ్రి దోషి అన్నారు కొంతమంది. ముందు నీ తల్లి అన్నారు, నా తల్లి దోషి కాదన్నాడు. తండ్రి అన్నారు, తండ్రి దోషి కాడన్నాడు. మందర అన్నారు, మందర దోషి కాదన్నారు. కాదు, వీళ్ళెవ్వరూ దోషులు కాదయా, అసలు దోషి లక్ష్మణుడు అన్నారు.
ఎందుకని? యథార్థంగా రామచంద్రుడిని వనవాసానికి పంపిస్తుంటే నిజంగా ప్రేమ కలిగినటువంటి వాడు తండ్రితో విరోధించైనా సరే అతన్ని పట్టాభిషిక్తుడిని చేయాలి. ఎందుకు ఊరుకున్నాడు ఇతను అన్నారు. వీళ్ళందరూ ఇలా అంటున్నారు, కానీ వాళ్ళెవ్వరూ దోషులు కారు. భరతుడు అన్నటువంటి మాట. ఏమిటయ్యా మరి నీకున్నటువంటి దోషం అంటే, నా యొక్క పూర్వ పాపం అన్నాడు. దానికి నేనే కారణం, నా పూర్వ కర్మే కారణం, నా పూర్వ పాపమే దీనికి కారణం. కానీ వాళ్ళెవరు కారణం కాదు. యథార్థమైనటువంటి జ్ఞాని ఎప్పుడూ అది భావిస్తాడు. మనం సహజంగా జ్ఞానం లేకపోవడం వల్ల అజ్ఞానం చేత ఎదుటి వాళ్ళని నిందిస్తాం, వాళ్ళు కారణం అనుకుంటాం. ఎందుకంటే కనిపిస్తూ ఉంటుంది అక్కడ కారణంలాగా. యథార్థంగా జ్ఞాని అయినటువంటి వాడైతే ఏం భావిస్తాడు, వాడు కారణంలా కనిపిస్తున్నాడు, వీడు కారణం కాదు. మీకు ఆ యథార్థమైనటువంటి ఆ విధానంలో ఆలోచించేటువంటి ఒక ఆవిడ గురించి చెప్తాను. గౌతమి అని ఒక మహా స్త్రీ. ఆవిడ మహర్షిని అనండి, లేకపోతే మంచి ఆధ్యాత్మికవేత్త అనండి. వనంలో నివసిస్తోంది. వనంలో అద్భుతమైనటువంటి తపస్సు చేస్తోంది. అలా తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఆమెకి సంతానం ఉన్నది, చిన్న పిల్లవాడు. ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఒక రోజున అడవి కనుక వెళ్ళి ఆడుకుంటూ ఉండగా ఒక సర్పం తిరుగుతూ వచ్చి అతన్ని కాటు వేసింది. ఈ సర్పం ఇతన్ని కాటు వేస్తున్నటువంటి దృశ్యాన్ని చూశాడు ఒక బోయేవాడు. ఆ బోయేవాడు చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ సర్పాన్ని మెడపట్టేశాడు. కాటు వేసి వెళ్తున్నటువంటి సర్పాన్ని పట్టేసుకొని ఒక చేత్తో అతన్ని పట్టుకున్నాడు. అతను నురుగులు కక్కుతూ చచ్చిపోయాడు. ఆ పిల్లవాడిని ఈ పాముని పట్టుకొని తల్లి దగ్గరికి పరిగెట్టుకొచ్చాడు. అమ్మా ఇదిగో నీ పిల్లవాడిని చంపేశాడు, పిల్లవాడు చనిపోయాడు. అయ్యో చనిపోయాడా, దేనికి అన్నది ఆవిడ. అదిగో ఈ సర్పం కాటు వేసిందమ్మా, ఈ సర్పం కాటు వేసింది, నేనే స్వయంగా చూశాను, ప్రత్యక్ష సాక్షిని నేను, కనుక దీనికి నువ్వు శిక్ష వేయి అన్నాడు. రే అది గిలగిలా కొట్టుకుంటుందయ్యా, చచ్చిపోతుంది, దాన్ని వదిలేయి అంటుంది ఈవిడ. అదేమిటమ్మా వదిలేయమంటావు, ఇదే చంపింది, నీ పిల్లవాడిని చంపింది, నీ పిల్లవాడు చచ్చిపోయాడు అంటున్నాడు. నా పిల్లవాడు చనిపోయాడు నిజమే, కానీ నువ్వు ముందు దాన్ని వదిలే, దాన్ని ఎందుకు చంపుతావు నువ్వు అన్నాడు. అదేంటమ్మా, చంపింది అదే కదా, మరి శత్రువు అవుతుంది కదా, శత్రువుని బతికించకూడదు, చంపేయాలి కదా, మరి నువ్వు అలా వదిలేస్తున్నావు ఏంటి అన్నాడు. అంటే ఆ గౌతమి ఆవిడంది, నాన్న నా పిల్లవాడిని చంపింది అది కాదయ్యా, అది కాదు చంపింది, నేను చూశానన్న, నిజమేనన్నా, నీకు కనిపించింది కారణం అదే, కానీ అది కాదు. అదేంటి నాకేం అర్థం కాలేదన్నాడు. వెంటనే సర్పం అన్నది, అవునవును నేను కాదు చంపింది అన్నది. నువ్వే కదా చంపింది, నేను చూశానన్నాడు. లేదు నేను చంపలేదు, నన్ను కాలుడు ప్రేరేపిస్తే చంపానన్నది. కాలుడు ప్రేరేపించాడు నన్ను, అందుకని నేను చంపాను. వెంటనే కాలుడు పరిగెట్టుకుంటూ వచ్చాడు అక్కడికి. ఒరే నువ్వు నా మీద కూడా పెట్టేస్తున్నావు, నాది తప్పు కాదన్నాడు పాపం కాలుడు. నువ్వు సర్పం నువ్వు కాటు వేసావు, నిన్ను ప్రేరేపించింది యథార్థంగా నేనే, కానీ నేను ప్రేరేపించి నా స్వతంత్ర భావంతో నేను ప్రేరేపించలేదన్నాడు. మరి దేనికి నువ్వు ఎట్లా ప్రేరేపించావు అన్నాడు. అంటే అతని యొక్క కర్మ నన్ను ప్రేరేపించింది, ఆ కర్మ వల్ల నేను నిన్ను ప్రేరేపించాను, నువ్వు అతన్ని కాటు వేశావు. ఇంతకీ కారణం ఏదైంది? అతని పూర్వకర్మ. యథార్థమైనటువంటి జ్ఞాని అక్కడి దాకా వెళ్తాడు. అందుకే ఆవిడ తాను ఎప్పుడూ కూడాను ఏ విధమైనటువంటి బాధ అతనికి ఆ కాటు వేసిందని బాధపడలేదు. అతని కర్మ అతన్ని తీసుకొని వెళ్ళిపోయింది, ఫినిష్ అయిపోయింది. అందువల్ల ఎప్పుడూ ఎవరిని నిందించవద్దు. నిజమే వాళ్ళు చేసినట్లు కనిపిస్తుంది, పాము కాటు వేసింది యథార్థమే, నురుగులు చచ్చింది, నురుగులు పెట్టుకున్న పిల్లవాడు చనిపోయింది, కరెక్టే, అందులో ఏమీ అబద్ధం లేదు. కానీ ఇది జరిగేది అని మనకు ఉపనిషత్తు చెప్తుంది కదా. కనుక
మనం తెలుసుకోవాల్సింది లోకంలో ఎవరో ఏదో దేనికో కారణం అని భావించకూడదు. ఆ భావ పరంపర మన మనస్సులో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కదా మనం పరమాత్మను పొందదగేది. అప్పుడు కదా మన లోకంలో ఉండేటువంటి వ్యక్తుల మీద ద్వేషం లేకుండా బతకగలిగేది. కనుక అది పొందు అని అంటున్నారు అన్నమాట. అలాగా లోకంలో ఉండి అందరిలోనూ ఉన్నటువంటి భగవంతుణ్ణి గుర్తించి ప్రతి వారిని కూడాను నువ్వు ఆదరించగలిగేటువంటి స్థితిని పొందగలిగినప్పుడే తప్ప వాళ్ళందరినీ విరోధిస్తూ వాళ్ళందరినీ తిడుతూ నా కోసం నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా వృధా అని అంటున్నాడు అన్నమాట. ఇతర ప్రాణుల్ని అవమానపరిచి కొండంత సామాగ్రితో భగవంతుడికి పూజ చేసినా కూడా అతను సంతోషించడు. భగవంతుడు సర్వాంతర్యామి అని తెలుసుకొని దానం, గౌరవం, స్నేహం, సమదర్శనం మొదలైనటువంటి వాటి ద్వారా భగవంతుడిని పూజించి అతన్ని ప్రసన్నం చేసుకోవాలి అని పరమాత్మ తత్వాన్ని గురించి కపిల మహర్షి దేవహూతికి ఉపదేశం చేశాడు. చేస్తూ ఇంకా శ్రేష్టమైనటువంటి వాటన్నిటి గురించి నీకు వివరిస్తానమ్మా, జాగ్రత్తగా విను అన్నాడు. అది సాయంత్రం విందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.